కన్నా మంచి పోలికేది నాకు తట్టలేదు గాని అమ్మో, ఈ లవ్ అనేది బబ్లు గమ్ము, అంటుకున్నదంటే పోదు నమ్ము. ముందు నుంచి అందదన్న మాటే గాని మళ్ళీ అంటున్నానే అమ్మో, ఇది చెప్పకుండా వచ్చే తుమ్ము, ప్రేమ నా పలివు నన్ను నమ్ము. బుట్టబొమ్మ బుట్టబొమ్మ నన్ను చుట్టుకుంటివే, జిందగీకే అట్టబొమ్మై జంట కట్టుకుంటివే. హాయ్ హలో అందరికి నమస్కారం. మహాడి వెల్కమ్ టు హలో బ్రదర్. ముందుగా మా ఈటీవీ ప్రేక్షకులందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు. రాఖీ పండుగ అనగానే పాత రోజుల్లాగా చెల్లెళ్ళు వచ్చి అన్నయ్యలకి రాఖీ కట్టి నోట్లో స్వీట్ పెట్టి అన్నయ్యలు ఇచ్చిన గిఫ్ట్లు తీసుకెళ్లే చెల్లెళ్ళు అనుకున్నారా? హలో బ్రదర్ అంతకు మించి ప్రతి సంవత్సరం అన్నయ్యలు చెల్లెలకి సర్ప్రైజ్ ఇవ్వడం చూసాం. బట్ ఫర్ ద ఫస్ట్ టైం ఎవర్ చెల్లెళ్ళు అన్నయ్యలకి సర్ప్రైజ్ ఇవ్వబోతున్నారు. మరి ఈ సర్ప్రైజ్ స్టార్ట్ అవ్వాలంటే ఈ ఊర్లో కొంతమంది కోతులు ఉంటారు కదండి, వాళ్ళు ఊర్లో అందరికి బావలైతారు. అన్నయ్య అనే ఒక్క పిలుపుకి మాత్రం చాలా దూరంగా ఉంటారు. ఈ రోజు ఎలాగోలాగా వాళ్ళని నేను అన్నయ్యలను చేసుకుందామని డిసైడ్ అయిపోయాను. మరి వాళ్ళు ఎవరో చూసేద్దాం. లెట్స్ వెల్కమ్. కోతలు వచ్చేసాయండి, మాకంటే ముందే వచ్చేసావు నువ్వు. హలో, అసలు ఈ రాఖీని చెడగొట్టడానికి వచ్చింది మొత్తం నలుగురు కాదు, ఐదుగురు. ఐదో వాళ్ళు ఎవరో కాదు, నువ్వే నువ్వే. అసలు రాఖీ అంటే మీకు తెలుసా? తెలుసు. ఏంటి? చెల్లెళ్ళందరికీ రక్షణ కల్పించాలి. ఎవరి నుంచి? ఏవెన్ నుంచే. హలో, మాకు రాఖీ గురించి మొత్తం తెలుసు. నేను అన్నవరంలో పవన్ కళ్యాణ్ లాంటి, నేను అర్జున్ సినిమాలో మహేష్ బాబు లాంటి. మరి నేనేంటి? నువ్వు టెంపర్ లో ఎన్టీఆర్ లాంటి దానివి. నరి ఏంట్రా ఆలోచిస్తున్నావు? అసలు నేను చూస్తే ఎంత చిన్నగా బుజ్జిగా నలిపేసి కొరకేసి అనిపిస్తుంది. వాడికి కూడా అలాగే ఉంది. రామ్ ప్రసాద్ చూడరా ఎలా అంటున్నాడు. నాకు అలాగే అనిపిస్తుంది. సరే, అసలు ఈ రోజు స్పెషాలిటీ ఏంటో తెలుసా? ప్రతి సంవత్సరం అన్నయ్యలు చెల్లెలకి సర్ప్రైజ్ ఇస్తారు కదా, ఈసారి చెల్లెళ్ళు అన్నయ్యలకి సర్ప్రైజ్ తెలుసు. చెల్లెలు ఏం సర్ప్రైజ్ ఇస్తున్నారు చెప్పకుండా ఇంట్లో పెళ్లి చేసుకొని వచ్చేస్తున్నారు. మరి ఆ సర్ప్రైజ్ ఏంటో చెప్పేయాలా? ఆశ దోశ అప్పుడే చెప్తానే. నరేష్ దగ్గర ఒక సర్ప్రైజ్ ఉంది, చెప్పేయాలా? చెప్పేనా? సర్ప్రైజ్ వద్దు. సరే అల్లా పద. సో మా ఊర్లోని కోతులందరూ వచ్చేసారు కాబట్టి అన్నయ్యలు చెల్లెళ్ళు అక్కలు తమ్ముళ్ళు వచ్చే టైం వచ్చేసింది. లెట్స్ వెల్కమ్ దెం. It's a family party. Hey, light setting akkale, mic settle openle, mindine chesedam disco thakkale. It's a family party. It's a family party. హార్టీ వెల్కమ్ మా బ్రదర్స్ సిస్టర్స్ అందరికి. హలో హలో బ్రదర్. హాయ్ బ్రదర్. అవును, ఈ పండుగ మన ఇద్దరం చేస్తే ఎలా ఉంటది? రాఖీ అంటే అక్క తమ్ములు చేయాలరా, అన్నదమ్ములు కాదు. ఇదిగో ఈ పంచులన్నీ ఎందులో ఉన్నాయి చెప్పు. అదేంటి పంచులని బ్లాస్ట్ పేపర్ లో రాసిచ్చావు? నువ్వు చెప్తే ఎలాగో పేలావు కదా, అందులో వేస్తే అప్పుడు పేలుతాయి. హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ ఆర్యా బబ్లు. ఇదిగో ఎపిసోడ్ డబ్బులు. ఏంది 100? 100 ఇద్దరు కలిపి విత్ ట్రావెలింగ్. అన్నా తెలుసు కదా ఈ షోలో ఏమేమి ఉంటాయి అనేది. నెక్స్ట్ సాంగ్ ఒకటి ఉంటది, మనం డాన్స్ చేయాలి. మీరు అందరు కలిసి డాన్స్ చేసుకోండి, నా మూల కూర్చొని 3 రాలేసుకుంటూ కూర్చుంటా. మరి గేములు కూడా ఉంటాయి. ఆ గేమ్ కూడా మీరు అందరూ ఆడుకోండి, నా మూల కూర్చొని 3 రాలేసుకుంటూ కూర్చుంటా. ఇలా అయితే నువ్వు వేసిన రాలే నీ మీద వేస్తారనిపిస్తుంది. మరి చూసి
హాయ్ అండి, నేను ఈ రోజుల్లో కుమార్ సాయి. అది చెప్పుకొని ఈ రోజు వరకు నెట్టుకొచ్చావు. ఏంటో చెల్లి పుట్టడంతో ఏదో నాకు వెనక ఫాలో అవుద్ది అనుకున్నాను కానీ ఎంటాడేస్తుంది. పర 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 ప పర. అప్పడాలు కరకర. ఏం చెల్లి డిస్టర్బెన్స్? పాట పాడుతున్నా కదా, పాడినేసి కదా. ఒక రోజు నేను అప్పడాలు తింటానండి, కరకర అంటున్నాయి. వీడు ఆ పాట నొక్కేసి పరపరా అని పాట మొదలు పెట్టాడు. నీకు అర్థం కావట్లేదు, నా నరాల్లో సంగీతం ప్రవహిస్తుంది. మరి రక్తం ఎక్కడ? రాజమండ్రిలో ప్రవహిస్తుందా? మా నాన్నకి 2 ఎకరాలు ఉంటే ఒకటి నాకు ఒకటి మా అన్నకి. 2 కార్లు ఉంటే ఒక కార్ నాది, ఒక కార్ మా చెల్లిది. ఒక మైకే ఇద్దరు అటు ఇటు తిప్పుకొని గొడవ పడుతున్నారు. మీరందరూ కలిసి కూర్చుంటే ఇంకొంతమంది అన్న చెల్లెలు ఉన్నారు, వాళ్ళు కూడా రాబోతున్నారు. అన్నావంటే ఎదురవన, అన్నిపై ఉన్నావంటే నిదరవన, కలలే కన్నావంటే నిజమై ముందుకి రానా, కలతై ఉన్నావంటే కథనవన. వెల్కమ్, హార్టీ వెల్కమ్. అందరికి ఇంట్రడ్యూస్ చేస్తున్నా, తినే మా అక్క. ఈ ఎపిసోడ్ కి వీడే పెద్ద బొక్క. అక్క, నిన్న ఒక గ్రాండ్ ఈవెంట్ కి తీసుకొచ్చా, ఎలా అనిపిస్తుంది? ఫస్ట్ చూడంగానే గ్రాండ్ ఈవెంట్ అనుకున్నాను రా, నువ్వు చేసిన డాన్స్ చూసాక మా అబ్బాయి బర్త్డే ఈవెంటే బెటర్ అనిపించింది. మా ఫన్ అయిపోయింది. చెల్లమ్మా, అసలు భయపడు, తగ్గొద్దు. తగ్గేదేలే, ఎందుకంటే హైట్ ఎందుకు తగ్గితే బాగోను. ఏంట్రా పంచింగ్ పలక్నామాకే పంచా. ప్రసాద్, ఈవెన్ మొన్న హాస్పిటల్ లో చూసాను. అవును, హాస్పిటల్ ఉంటది. మీ సిస్టర్ అన్నావు. సిస్టర్, నాకు వైద్యం చేసే సిస్టర్. అమ్మా, ఏ ఊరు మంది? భీమవరం. మీ ఇల్లు ఎక్కడ? భీమవరంలో. అన్నయ్య ఇంటి పక్కన. అది కాదే, రైల్వే స్టేషన్ లో దిగిన దానివి తిన్నంగా ఇంటికి రావాలి. స్టేషన్ దగ్గర ఉండిపోతే ఎంత టెన్షన్ పడ్డాను. ఇంటికి రమ్మన్నావు సరే, ఏ ఇంటికని ఆలోచించుకొని కూర్చుండిపోయిన ఫోన్ చేయాలి కదా మరి నువ్వు. ఈ స్టేజ్ కి రమ్మంటే చాలా బాధపడ్డావు. నిన్న కాక మొన్న 10 రోజుల క్రితం వచ్చాడు, ఎంత పేరు వచ్చింది తెలుసా నాన్నకి? మరి 10 ఏళ్ళైనా నీకు మంచి పేరు రావట్లేదే. మీరు తొందరగా వెళ్ళి కూర్చుంటే అర్జెంట్ గా ఈవెంట్ సర్ప్రైజ్ స్టార్ట్ చేయాలని ఉంది నాకు. హలో బ్రదర్ లో ఇప్పుడు నెక్స్ట్ రాబోతుంది ఎవరంటే, సినిమాల్లో ఐకానిక్ సిస్టర్ రోల్స్ ప్లే చేసిన కొంతమంది సిస్టర్స్ వచ్చేస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ వెల్కమ్ దెం. బృందావనం నుంచి కృష్ణుడు వచ్చాడే. మీరందరూ వచ్చాక ఇప్పుడు పర్ఫెక్ట్ ఫ్రేమింగ్ అండి, హౌస్ ఫుల్ అయిపోయింది. అండ్ పింకీ. హలో పింకీయా? మరి బ్లూ వేసుకుందంటే పట్టించుకోకండి, ఆయన కొంచెం హెల్త్ బాగోట్లేదు ఈ మధ్య. హార్టీ వెల్కమ్ పింకీ. అండ్ ఇంకో పక్క శిరీష గారు, ఎలా ఉన్నారు? వావ్, గ్రేట్. చాలా రోజులు గ్యాప్ వచ్చేసింది. అన్నయ్య, స్వాతి పుస్తకం తీసుకొచ్చావట్రా అని ఒకసారి ఆ డైలాగ్ చెప్తే మాకు మళ్ళీ యూనో ఆ రోజులు, మనసంతి నువ్వే రోజులు గుర్తు తెచ్చుకోవాలని. సో ఇప్పుడు మనం మనసంతా నువ్వే అనే చిత్రం నుంచి ఒక అద్భుతమైన సీన్ ని చేయబోతున్నాము. చెల్లెల పాత్రలో ఆవిడ చేస్తారు, మరి ఉదయ్ కిరణ్ గారి పాత్రలో మన ఆది గారు చేస్తారు. ఆది గారు, మీరు అప్పుడే ఇంటికి వచ్చారు, చాలా చిరాకులో ఉన్నారు. ఎందుకన్నా అంటే మీ హీరోయిన్ మీకు దొరకట్లేదు చాలా రోజుల నుంచి. యాక్చువల్ తను చూస్తే చిరాకు పడతాడు. మనసంతా నువ్వే అనే చిత్రం నుంచి ఒక అద్భుతమైన సీన్ చేయడానికి మా ఆర్టిస్టులు అందరూ సిద్ధంగా ఉన్నారు. లెట్స్ వెల్కమ్. చిన్నప్పుడు ఉదయ్ కిరణ్ అన్న ఇప్పుడు చిన్నప్పుడు సునీల్ వెళ్తున్నాడు. సునీల్ వెళ్ళు. ఇప్పుడు చిన్నప్పుడు పావలా శ్యామల బామ్మ. చిన్నప్పుడు పావలా శ్యామ చాలా అందంగా ఉండేది, అద్రుబెలా ఉండేదట.
పెద్ద పావలాశ్యామల బామ్మ చాలా ఇంతటితో అయిపోయింది. చెల్లి క్యారెక్టర్ వెయిటింగ్ అక్కడ. హలో అన్నయ్య, నీకు ఎన్నిసార్లు చెప్పాలరా నాకు స్వాతి పుస్తకం చదవందే నిద్ర పట్టదని చెప్పానా? నువ్వేమో ఎప్పుడు ఇక్కడ దొరకలేదు అక్కడ దొరకలేదు అంటావేట్రా? ఏం కావాలి చెప్పిందికి? స్వాతి బుక్ తెమ్మంది, నేను స్వాతినే తీసుకొచ్చా. ఇలా రారా. ఒరే నేను అడిగింది ఈ స్వాతి కాదురా, స్వాతి పుస్తకం అడిగాను రా. సరే ఈ లోపల ఈ స్వాతి నేను చదువుతాను. మీరండి అన్నయ్య ఏం చేస్తావు నాకు తెలీదు, నాకు మాత్రం స్వాతి బుక్ తెచ్చిరా. తనిఖీల భరణయ్య గారు మీరు నా కూతురు ప్రేమిస్తావరా వావ్, లాట్స్ ఆఫ్ ఫన్. థాంక్యూ సో మచ్. ఓకే పింకీ, నువ్వు చెప్పు, రియల్ లైఫ్ లో నువ్వు రాఖీ ఎలా సెలబ్రేట్ చేసుకుంటావు? బ్రదర్స్ సిస్టర్స్ ఉన్నారా మీకు? సిస్టర్ ఉంది కానీ బ్రదర్స్ లేరు. బ్రదర్ లేరా? ఏం మాట్లాడుతున్నావు? రాంప్రసాద్ ఉన్నాడుగా. సో మీరందరూ వెళ్ళి కూర్చుంటే ఈ రోజు సర్ప్రైజెస్ మొదలెడదాం. మరి ఈ ఎంటర్టైన్మెంట్ లో భాగంగా ఒక చిన్న సర్ప్రైజ్ ఇప్పుడు మీ అందరికి ఇవ్వబోతున్నాను. సర్ప్రైజ్ ప్లీజ్. హలో బ్రదర్ లో అందరూ బ్రదర్స్ తో వస్తే నేను మాత్రం నా బావతో వచ్చాను. బావ అంటే గుర్తొచ్చింది, అమ్మాయిలందరూ మా బావని చూసేసి లైన్ లో పెట్టేసే కంటే ముందు వీళ్ళందరితో రాఖీ కట్టించేస్తే అయిపోతుంది. గర్ల్స్ కమ్టై రాఖీ. హలో ఇప్పుడు నీ వల్ల ఇంతమందికి నేను రాఖీ కట్టాలా? ఊరుకోను రాఖీ ఫస్ట్ రండి. నా ప్రేమని చాపలా పరిస్థితి ఈ భూమి సరిపోదు. మంత్రమో అల్లే సిందిలా ప్రేమను చేపలా పరిస్తే ఆ చేప మీదకి మేము అందం. సో అమ్మాయిలు ఎవరెవరైతే రాఖీ కట్టుతారో రావాలి. అన్నావంటే ఎదురవన అన్నిపై ఉన్నావంటే నిదరవన కలలే కన్నావంటే నిజమై ముందుకి రానా కలతై ఉన్నావంటే కథనవన అమ్మలో ఉండే సగం అక్షరం నేనే నాన్నలో రెండో సగం లక్షణం నేనే అమ్మతోడు నాన్నతోడు అన్ని నీకు అన్నే చూడు. It's not a simple thing where our Indian culture in no ancient years నుంచి వస్తుంది. I'm so proud that thank you so much for your love. ఉన్న ఆల్ సిస్టర్స్ అందరికి మై లవ్, బికాస్ మీరు లేకపోతే ఇలాంటి అన్యాయాలకి ఇన్స్పిరేషన్ లేదు. సో టుడే వీఆర్ హియర్ బికాస్ ఆఫ్ ఆల్ ద సిస్టర్స్ ఇన్ దిస్ వరల్డ్. థ్యాంక్ యూ సో మచ్. బావా మా అందరి కోసం ఒకసారి ఆ డైలాగ్ ఇంకొకసారి. నా ప్రేమని చాపలా పరిస్తే భూమి సరిపోదు, నీళ్ళలో కలిపితే సముద్రాలు ఇంకిపోతాయి, శివుడు విషయాన్ని దాచినట్టుగా నా గుండెల్లో మాత్రమే దాయగలను. ఇప్పుడు ఈ సేమ్ డైలాగ్ నరేష్ చెప్తాడు. నరేష్, నీ ప్రేమను చేపలా పరిస్తే వాడినే చుట్టేసి విసిరేయడమే కదా. నా ప్రేమని చాపలా పరిస్తే ఈ భూమి సరిపోదు. నీ పంచ సరిపోద్ది దీప. గాల్లో కలిపితే విశ్వం బద్దలవుతుంది. విశ్వం బద్దలవుతుంది. నీకేం బద్దలైంది అలా చేస్తున్నావు? నీళ్ళలో కలిపితే సముద్రాలు ఇంకిపోతాయి. ఇంకిపోతాయని ఇంకిపోయినోడే చెప్తున్నాడు. శివుడు విషయాన్ని దాచినట్టుగా ఇక్కడ మాత్రమే దాయగలను. శివుడు విషాన్ని దాచినట్టుగా వీడు విషయాన్ని దాచేసాడు. చెప్పండి. ఏ ఐషు, అలా నీ పట్టించుకోకరా, నా మనసు నీ కోసమేరా. ఐషు నా మనసు నీకోసమే రా. సార్ అయ్యో నాకు పోటీ వస్తారేంటి సార్? బావా ఏ అమ్మాయి కళ్ళు నీ మీద పడకూడదు చెప్తున్నాను. నీకు ఎంటర్టైన్ చేసే నేను బావా నీ అందాల రాక్షసి. అందాల పక్కంతి నువ్వు రాక్షసి. నువ్వేమన్నా ఓకే కానీ అక్కడికి వెళ్ళి దర్జాగా కూర్చో, ఎంటర్టైన్మెంట్ స్టార్ట్ అవ్వబోతుంది. ప్లీజ్ కెన్ యూ హోల్డ్ దిస్ మైక్? డెఫినెట్లీ.
ఇంకోసారి. ముందుగా చెల్లెలందరూ సర్ప్రైజెస్ ఇస్తామని అన్నారు కాబట్టి ఎలాంటి సర్ప్రైజ్ ప్లాన్ చేశారు ఈసారి? మేము పాట పాడాలనుకుంటున్నాం. అక్క నువ్వు పాట పాడకే ప్లీజ్. అబ్బా నేను కాదులేవే, మా సోని పాడుతుంది. సోని వచ్చేసాయి. అన్నా నీకోసం ప్రాణం గొంతు అన్ని పెట్టి పాట పాడాలనుకుంటున్నా. అవన్నీ నువ్వు పెట్టి పాడితే చాలా కష్టమైంది కానీ ఎంతైనా నా సపోర్ట్ లేకుండా ఏం పాడతావులే, నేను వచ్చి పాడతాను నీతో. నేను సర్ప్రైజ్ ఇస్తే నాకే నువ్వు సర్ప్రైజ్ దీన్ని ఇస్తున్నావు. రిప్రైజ్ అంటారు. సో ఎంటర్టైన్మెంట్ షురూ చేద్దామా? అన్నయ్య అన్నావంటే ఎదురవనా, అలుపై ఉన్నావంటే నిదరవనా, కలలే కన్నావంటే నిజమై ముందుకిరానా, కలతై ఉన్నావంటే కథనవనా. అమ్మలో మొదటి సగం అక్షరం నేనే, నాన్నలో మరో సగం లక్షణం నేనే. అమ్మ తోడు నాన్న తోడు అన్ని నీకు నేనే చూడు, చెల్లిపోని బంధం నేనమ్మా, చిట్టి చెల్లెమ్మా, వెళ్ళిపోని చుట్టం నేనమ్మా. అన్నలోని ప్రాణం నువ్వమ్మా, చిట్టి చెల్లెమ్మా, ప్రాణమైన చెల్లిస్తానమ్మా. మరుమల్లి జాబిల్లి ఒకటైతే మా చెల్లి, మన్మధుని రాఘవుని కలబోతే బావాని. హే మరుమల్లి జాబిల్లి ఒకటైతే మా చెల్లి, మన్మధుని రాఘవుని కలబోతే బావ అని. ఇద్దరొక్కటయ్యే పెళ్ళి, ఈడు జోడు పెళ్ళి, ఇంటి పేరు మార్చే పెళ్ళి, జంట నడక పెళ్ళి. కాదు, ప్రతి ఈవెంట్ కి వస్తాము. సంక్రాంతి ఈవెంట్ అయితే సంక్రాంతి పాటలు, ఫాదర్స్ డే ఈవెంట్ అయితే ఫాదర్స్ డే పాటలు, రాఖీ స్పెషల్ అయితే ఇదే పాటలు. అన్ని ప్రోగ్రామ్స్ లో రిపీట్ అయి బోర్ కొడుతుందని చెప్పి అది మేము చెప్దాం అనుకున్నావు, నువ్వు చెప్పావు. మనందరికి ఫేవరెట్ సాంగ్స్ కొన్ని ఉంటాయి కదా, Yes. రీసెంట్ బ్లాక్ బస్టర్స్, అవన్నీ పాడుకుందాం ఎనర్జెటిక్ గా. లేట్ చేయకుండా నీ పాటతో స్టార్ట్ చేయి. రాఖీ కదా మీరు డెడికేట్ చేస్తున్నారు, నీ పాటతో స్టార్ట్ చేయి. నేనేం చేయాలో కూడా నువ్వే చెప్తున్నావు. మళ్ళీ నాది సర్ప్రైజ్, దీనికి ఒక పేరు. నేను లేకపోతే ఏమైపోతారా మీరు? కొక్క 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 కడితే కొరకొరమంటూ చూస్తారు, పుట్టి పుట్టి కౌనే వేస్తే పట్టి పట్టి చూస్తారు. కొక్క కాదు కౌను కాదు, కట్టులోన ఏముంది, మీ కళ్ళల్లోనే అంతా ఉంది, మీ మగ బుద్ధే వంకర బుద్ధి. అంటావా మామ, అంటావా మామ, అంటావా మామ, అంటావా మామ. తెల్ల తెల్లగుంటే ఒకడు తల్ల కిందులవుతాడు, నల్ల నల్లగుంటే ఒకడు అల్లారల్లరి చేస్తాడు. తెలుపు నలుపు కాదు మీకు రంగుతో పని ఏముంది, సందు దొరికిందంటే చాలు మీ మగ బుద్ధి వంకర బుద్ధి. అంటావా అమ్మా, అంటావా అమ్మా, అంటావా అమ్మా, అంటావా అమ్మా. పెద్ద మనిషిలాగా ఒకడు పోజులు కొడతాడు, మంచి మంచి మనసుందంటూ ఒకడు నీతులు సబుతాడు. మంచి కాదు సెట్ట కాదు అంతా ఒకటే జాతండి, దీపాలన్నీ ఆర్పేశాక దీపాలన్నీ ఆర్పేశాక అందరి బుద్ధి వంకర బుద్ధే. అంటావా అమ్మావా, అంటావా అమ్మావా, అంటావా అమ్మావా, అంటావా అమ్మావా.
ముచ్చట. లాలా కూడా అంబరుపేట మల్లేపల్లి మల్లకుపేట టిల్లు అన్న దిగిన్నట్టే టిల్లా టిల్లా ఆడాలా టిల్లు పేరు వీని స్టైలే వేరు సోకేమో హీరో తీరు కొంటే తీను మారు టిల్లు పేరు వీని స్టైలే వేరు పెక్కేసి కొట్టిందంటే తదరిల్లు డాన్స్ ఫ్లోరు రాఖీకి మేము సర్ప్రైజ్ చేస్తే మీరు గిఫ్ట్ ఇవ్వాల్సిందే నవీన్ అన్న. థ్యాంక్ యూ. చాలా పెద్ద గిఫ్ట్ ఇచ్చాను నీకు. నా బాధ్యతలన్నీ మీకు అప్పచెప్తున్నా, రాఖీ కట్టింది కాబట్టి. ఆల్ ద వెరీ బెస్ట్ అండి. బాధ్యతలు అప్పచెప్పినట్టు లేదు, ఎస్కేప్ అయినట్టుంది. బావా ఎలా అనిపించింది వీళ్ళిద్దరు పాటలు? ఫస్ట్ లో వెన్ దే స్టార్టెడ్ ద బాండింగ్ బిట్వీన్ బ్రదర్ అండ్ సిస్టర్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది. స్పెషల్లీ డీజే టిల్లు సాంగ్ కి నేనైతే ఇక్కడ కూర్చోలేకపోయా. ఐ కుడెంట్ కంట్రోల్ మై సెల్ఫ్. యు గైస్ ఆర్ వెరీ టాలెంటెడ్, సూపర్, ఆల్ ది బెస్ట్ అండ్ ఆసమ్. రోల్ రెడా గారు ఎలా ఎంజాయ్ చేశారు? ఖతర్నాక్ చేసినాం. నాకైతే ఒక బాలు గారు, ఒక సుశీల గారు, వాళ్ళిద్దరు కనపడలేదు. సుశీల గారు, బాలు గారు అన్న చెల్లెలు కాదు. ఈ రాఖీ సందర్భంగా సోనీ నువ్వు చెప్పు, సాకేత్ యాజ్ అ బ్రదర్ నీకు ఎంత ఇష్టం అండ్ వన్ బెస్ట్ మెమరీ మీ ఇద్దరి మధ్య ఏదైనా మాతో షేర్ చేసుకోవాలంటే? హీఈస్ మై బిగ్గెస్ట్ సపోర్ట్ స్ట్రెంగ్త్. నేను ఏం చేయాలనుకున్నా గుడ్ ఆర్ బ్యాడ్ ఆయన మీదకే తోసేస్తా. వెరీ నైస్. అండ్ సోనీ యాజ్ అ సిస్టర్ ఆన్ అ సీరియస్ నోట్? ఆన్ అ సీరియస్ నోట్, సోనీ ఇస్ మై లైఫ్. సోనీ నాకు ఎంత ఇష్టం అంటే ఐ హ్యావ్ ఓన్లీ వన్ టాటూ ఆన్ మై బాడీ విచ్ ఇస్ హర్ నేమ్. She's always there with me, correcting me in my profession and personal life also. She's the best gift that my parents and God has given to me. నీలాంటి అన్నయ్య ఉంటే చాలా భరోసాగా ఉంటది అందరికి. మీ ఇద్దరికి కూడా రక్షాబంధన్ శుభాకాంక్షలు. ఓకే, సో బిగినింగ్ అదిరిపోయింది. ఇప్పుడు ఇదే జోష్ లో ఈ చెల్లెళ్ళకి అన్నయ్యలకి మధ్య ఒక గేమ్ పెడితే కూడా అదిరిపోతుంది. మరి ఆ గేమ్ ఏంటో చూసేద్దాం. గేమ్ సెటప్ ప్లీజ్. హలో బ్రదర్, రక్షాబంధన్ స్పెషల్ లో భాగంగా గేమ్ సెటప్ సిద్ధంగా ఉంది. అండ్ ఈ గేమ్ ని బ్రదర్ అండ్ సిస్టర్ కలిసి ఆడబోతున్నారు. ముందుగా రెండు జోడీలు వస్తాయి. వచ్చిన తర్వాత గేమ్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా రోలీ అండ్ యువర్ సిస్టర్ రావాల్సిందిగా కోరుకున్నాం. లెట్స్ వెల్కమ్. కుమార్ సాయి అండ్ వాళ్ళ సిస్టర్ ని రావాల్సిందిగా కోరుకున్నాం. బేసిక్ గా ఇప్పుడు మేము ఒక సాంగ్ ప్లే చేస్తాము. ఆ సాంగ్ లో కొన్ని వస్తువులు ఉంటాయి. ఒకవేళ పాటలోని పదం గనక మీకు అర్థం కాకపోతే పక్కనే అన్నయ్య ఉన్నారు కదా, ఆయన చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్ బంతిపూ కావచ్చు, చిలుక కావచ్చు, ఏదన్నా కావచ్చు. ఎవరైతే ఫస్ట్ నా చేతిలో పెడతారో వాళ్ళు గెలిచినట్టు, ఎవరైతే లాస్ట్ లో పెడతారో వాళ్ళు ఓడిపోయినట్టు. గెలిచిన వాళ్ళకి నెక్స్ట్ లెవెల్ ఆఫ్ గేమ్ ఆడే అవకాశం ఉంటుంది. ఓకేనా? ఓకే. సో 3, 2, 1 సాంగ్ ప్లీజ్. గోంగూర తోటగాడ కాపు కాస ఎదురు చూసా. గోంగూర తోటకాడ కాపుగాస, అందులోని పదం గోంగూర కట్ట. అండ్ ఆ కట్టని ముందుగా నా చేతిలో పెట్టింది కుమార్ సాయి వాళ్ళ సిస్టర్. కంగ్రాచులేషన్. ఈ గేమ్ నుంచి ఎలిమినేట్ అయిపోతున్నారు రోల్ రెడా అండ్ సిస్టర్. సో ఇప్పుడు ఈ సెకండ్ లెవెల్ ఆఫ్ గేమ్ ఆడడానికి నాకు కొంచెం సహాయం కావాలి. ఆ సహాయం ఎవరో కాదు, అన్నయ్య వస్తున్నాడు. లెట్స్ వెల్కమ్ అన్నయ్య. ఓకే తమ్ముడు, గెలుచుకోవడానికి రెడీయా?
5 బాక్సుల్లో ఒకటి గోల్డెన్ రాఖీ, ఒకటి డైమండ్, ఇంకొకటి అన్నయ్య సిల్వర్ అన్నయ్య. చూసిన నేను మర్చిపోయాను అనుకుంటారు. యా యా. ఓకే 1 2 3 4 5 ఏ నంబర్ అంటే నీకు చాలా ఇష్టం? అన్నయ్య మీరు ఇంకా మిగతా బాక్సుల్లో ఏముందో చెప్పలేదు అన్నయ్య. ఒకటి డైమండ్ రాఖీ, గోల్డ్ రాఖీ, సిల్వర్ రాఖీ, నార్మల్ రాఖీ ఏమీ లేదు. ఓకే ఏ నంబర్ సెలెక్ట్ చేసుకుంటారు? 5 వెంటనే చెప్పొద్దు, బాగా ఆలోచించుకోండి. నువ్వు బాగా ఆలోచించుకో, ఇది చేయడం కరెక్ట్ అని అంటావా? వాయిస్ బాగా ఆలోచించుకో. అన్నయ్యకి గోల్డ్ రాక్ ఇస్తావా, డైమండ్ రాక్ ఇస్తావా, నీ చేతిలో ఉంది. వాట్ ఈస్ యువర్ లక్కీ నెంబర్? అన్నయ్య నీ మీద డిపెండ్ అయిపోతున్నాం, కానీ అయితే చెప్పండి అన్నయ్య. 5. 5 గర్ల్ వెళ్ళి 5 నంబర్ Okay, బాక్స్ అన్నయ్య. తీసుకురా. చెల్లమ్మా ఓపెన్ చేయాలా, మళ్ళీ నంబర్ మార్చుకుంటారా? 1 సెకండ్ ఆలోచించుకో. ఆ రాఖీతో అన్నకు ఒక విల్లా. సాయి లాస్ట్ అండ్ ఫైనల్ గా ఆలోచించుకో. ఓపెన్ చేసేస్తున్నాను. ఓపెన్. And it is empty. సాయి రాంగ్ సెలక్షన్. ఇంకా ఆలస్యం చేయకుండా మీరు ఇద్దరు వెళ్ళి కూర్చోండి. నెక్స్ట్ గేమ్ ఆడడానికి మన ముందుకు వచ్చేస్తున్నారు బబ్లు అండ్ బబ్లు సిస్టర్, పరదేశీ అండ్ పరదేశీ సిస్టర్. లెట్స్ వెల్కమ్. సాంగ్. సో మట్టిని తీసుకొచ్చారు కాబట్టి మట్టి ఇస్ ద రైట్ ఆన్సర్. అండ్ ఆ మట్టిని ముందు నా చేతిలో పెట్టింది పరదేశీ అండ్ పరదేశీ సిస్టర్. అసలు పరదేశీ పట్ల నీకు ప్రేమ ఉందా? ఉంది, చాలా ఉంది. చాలా ఉంది అంటే నీ ప్రకారం ఆయనకి గోల్డ్ బెటరా, సిల్వర్ బెటరా, డైమండ్ బెటరా, నార్మల్ రాఖీ బెటరా? డైమండ్. ఎందులో ఉంది అని అనుకున్నారు? డైమండ్ 1 2 3 4 లో. 4 రా. ఆ రోజు నువ్వు కరెక్ట్ 4 o'clock కి 3 చెప్పి. 3. Are you sure? Sure. Excuse me Naresh, get me suitcase number 3. Thank you so much. మరి ఓపెన్ చేసేద్దాం. టెన్షన్ గా ఉందా? మీరు చేస్తుంటే ఉంది. 3 2 1 go. సిల్వర్ రాఖీ. సిల్వర్ రాఖీ గెలుచుకున్నారు మీరు. సో ఈ రాఖీ ఆయనకి కట్టవలసిందిగా కోరుకుంటున్నాం. అన్నయ్య అన్నావంటే ఎదురవనా, అన్నిపై ఉన్నావంటే నిదరవనా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇప్పుడు ఈ ఆటను ఆడడానికి మన ముందుకి వీళ్ళిద్దరు వస్తున్నారు. ఏం చేస్తారేమో. ఆది అండ్ రామ్ ప్రసాద్. మీరిద్దరు వచ్చారు. ఓకే, ఎవరినన్నా సిస్టర్ గా ఎంచుకుంటే బాగుంటదేమో. మనోడు సిస్టర్, నేను బ్రదర్. సూపర్. సో వీళ్ళిద్దరు పాట వినడానికి సిద్ధంగా ఉండండి. లిరిక్స్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. 3 2 1 సాంగ్. ఆకలేస్తే అన్నం పెడతా, అరిసొస్తే ఆయిల్ పెడతా, మూడొస్తే ముద్దులు పెడతా. ఒకటి అన్నం పెడతా, ఆయిల్ పెడతా, మూడోదేంటి? మరి ముద్దులు పెట్టాం కదా. ఆకలేస్తే అన్నం పెడతా, అరిసొస్తే ఆయిల్ పెడతా, మూడొస్తే ముద్దులు పెడతా. చిన్నోడు మీరిద్దరు ఒక జోడి, మేమిద్దరం ఒక జోడి. ఓకే, మధ్యలో ఎవరు మరి? నేను నరేష్ గారు రారా, నీకు తెచ్చిస్తాం ఏదైతే అది. 3 2 1 సాంగ్. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? ఇంకో పాట వేస్తారు, దానికి సంబంధించిన 3 2 1 సాంగ్. విజిలిటీ పాటలో ఉంది. అరే ఊదు సౌండ్ రాబోతే అప్పుడు అడుగు. మరి వచ్చిందిగా. సరే ఇది ఊదు, వచ్చిందా? ఇది రాలా. ఈసారి ఏనన్నా మీకోసం మళ్ళీ మ్యాచ్ పెడతాను. ఓకే, రెడీ. 3 2 1 స్టార్ట్. లహరాయి లహరాయి గుండె వెచ్చనయ్యే ఊహలే గిరాయి. రాయి అయితే వచ్చింది, నువ్వు ఎందుకు వచ్చాయి?
అరే లెహరాయి ఆ రాయి ఇస్తారు ఇది ఇచ్చేలే లెహరాయి అంటే లేచొచ్చు. ఓకే ఈ మ్యాచ్ లో గెలిచింది ద గ్రేట్ నవీన్ చంద్ర గారు. మీకు ఏ బాక్స్ కావాలి? బావా ఏ నంబర్ సెలెక్ట్ చేసుకుందాం? ఎస్ 1 or 4 ఎనీథింగ్ యు వాంట్. మా మరదలు చెప్పినట్టే 1. నెంబర్ 1 సెలెక్ట్ చేసుకున్నారు నవీన్ చంద్ర గారు. వన్నా అయితే ఏదనుకుంటున్నారు మీరు? డైమండ్ అనే అనుకుంటున్నాము. మీరు కావాలంటే బాక్స్ మాకు ఛాన్స్ కూడా ఉంది మీకు. యా 4 నంబర్ 4 కావాలి మాకు. 4 మార్క్స్. ఫోర్ సెలెక్ట్ చేసుకున్నారు. మళ్ళీ ఇందులో ఏముంటుందో నవీన్ చంద్ర గారు 4 లో ఉందనుకుంటున్నారా 1 లో ఉందనుకుంటున్నారా? నాకెందుకో రామ్ ప్రసాద్ వెనకాల ఉందని అనిపిస్తుంది. ఓకే విల్ స్టిల్ గో విత్ 4. 4 ఓపెన్ ఇట్. మీరు డైమండ్ రాఖీ గెలుచుకున్నారు. లెహరాయి లెహరాయి గోరువెచ్చనైన ఊసులది రాయి. రాఖీ తీసేసి నా బావ డైమండ్ కాబట్టి బావకి డైమండ్ ఇచ్చి. ఇలాంటివి ఉంటాయనే రాఖీ వెనక పెట్టాం. ఇప్పుడు రాఖీ కట్టాలి. కట్టండి. ఇడికి కట్టే అన్నావంటే ఎదురవన అన్నిపై ఉన్నావంటే నిదరవన కలలే కన్నావంటే నిజమై ముందుకి రానా కలతై ఉన్నావంటే కథలవన. ఇంతటితో ఈ గేమ్ అద్భుతంగా అయిపోయింది. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ Thank సో you, thank మచ్. హలో బ్రదర్ లో ఇప్పుడు నెక్స్ట్ ఏం జరగబోతుందని అంటే అనుకోవాలి, అనుకున్నది సాధించాలి. దాన్ని లక్ష్యము అంటారు. అనుకున్న దాన్ని చేరితే దాన్ని సక్సెస్ అంటారు. అందరూ ఎలా ఉన్నారు? మేము బానే ఉన్నాం సార్. అందరూ ఎలా ఉన్నారంటే బాగున్నాం ఇది కాదు మీరు చెప్పాల్సింది. అందరూ ఎలా ఉన్నారు అంటే మేము కరువులో ఉన్నాం ఇది కదా మీరు చెప్పాలి. మన దగ్గర డబ్బులుంటే చేయాల్సింది మాయం కాదు, తోటి వారికి సాయం. ఓటమిని గెలుపొందిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళ గురించి నేను చెప్తాను. మన రామలమ్మ శ్రీముఖి ఒకప్పుడు లావుగా ఉండేది కదా. ఆ అమ్మాయి కూడా వీధిలో వెళ్తుంటే అందరూ ఏమన్నారు తెలుసా? బండా 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 బండా. అప్పుడు ఆ అమ్మాయి ఒకటే సమాధానం చెప్పింది, నేను బండే కానీ మా ఫ్యామిలీకి అన్నా. ఈ రోజు ఇక్కడ బాను కూర్చుంది. ఆ అమ్మాయిని అందరూ నువ్వు మగాడు మగాడు అంటారు, కానీ ఆ అమ్మాయి అస్సలు బాధపడదు. ఎందుకంటే ఆ అమ్మాయి మగాడే కదా. అదే విధంగా పక్కన రీతు చౌదరి ఉంది. ఆ అమ్మాయిని చాలా మంది అంటారు నీకు యాక్టింగ్ రాదు, నీకు పంచలేయటం రాదు. ఆ అమ్మాయి చాలా బాధపడుతుంది. ఎందుకంటే రాని వాళ్ళు అలా అంటే బాధపడుతుంది కదా. మరి ఈ రోజు రాఖీ పండుగ గురించి నేను చెప్దాం అనుకుంటున్నాను. తప్పకుండా. ఈ ఎప్పుడైతే రాఖీ పండుగ మొదలైందో అప్పుడే మోసాలు అనేవి కూడా మొదలైనవి. ఆ మోసాలు ఏమిటంటే సంవత్సరానికి 365 రోజులు ఏ రోజు కూడా చెల్లెలకి అన్నయ్యలు గుర్తుకు రారు. కానీ కేవలం రాఖీ పండుగ రోజే ఎక్కడ లేని ప్రేమ, ఆప్యాయత, అనురాగం ఎందుకు వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవాలి కదా. ఈ రాఖీ మొదలైన తర్వాత చాలా మంది ఈవెంట్లు కూడా స్టార్ట్ చేశారు. మరొక పిల్లవాడు ఒక చిన్నపాటి రాఖీ ఈవెంట్ స్టార్ట్ చేశాడు. కాస్టింగ్ మొత్తం అయిపోయింది. రామ్ ప్రసాద్ ఉన్నాడు, ఆది ఉన్నాడు, శ్రీముఖి ఉంది. అరే సినిమా వాళ్ళు కూడా వస్తున్నారే, రేటింగ్ అయితే వస్తుందేమో. మిగతా 5 ఎలా తేవాలి? పిల్లవాడికి మర్చిపోతుంది. ఈలోగా తన మెదడులో ఒక ఆలోచన తట్టింది. అరే నూకరాజు అనే ఒక అద్భుతమైన కమిడియన్ ఉన్నాడు కదా. నూకరాజు అనే ఒక అద్భుతమైన కమిడియన్ ఉన్నాడు కదా, అతన్ని ఎందుకు పిలవకూడదు? పిలిస్తే వీళ్ళందరూ ఇచ్చే 5 అతను ఒక్కడే ఇవ్వగలడు కదా. ఆ నూకరాజు అనే పిల్లవాడిని పిలిచారు. తన పర్ఫార్మెన్స్ మొత్తం చేసేశాడు. ఈవెంట్ కూడా బాగా వచ్చింది. టెలికాస్ట్ అవుతుంది. ఎక్కడెక్కడ నుంచో ఫోన్లు, మీరు ఇండస్ట్రీ మానేయండి అని. రేటింగ్ గురువారం రానే వచ్చింది. రేటింగ్ కోసం అందరూ తాతాలాడుతున్నారు. ఎంత వస్తుంది? మీరు ఎప్పుడు ఊహించినట్టు 450 వచ్చింది. అది నా షుగర్ కాదు, రేటింగు. ఒక రోజు శ్రీముఖి తన తమ్ముడికి రాఖీ కడదామని ఎంతో ప్రేమగా ఇంటికి వెళుతుంది. ఈ విషయం తెలుసుకున్న వాళ్ళ తమ్ముడు తలుపేసేసుకున్నాడు.
ఏమి కోరిక కోరుతుందా అని. ఎలాగైతేనేం వాళ్ళ తమ్ముడికి రాఖీ కట్టింది. రాఖీ కట్టిన తర్వాత వాళ్ళ తమ్ముడిని ఒకటే ఒక కోరిక అడిగింది. ఏమిటది? నాకు కడుపు నిండా అన్నం పెట్టు. శ్రీముఖి కడుపు నిండా అన్నం పెట్టాలంటే రాఖీ డబ్బులు కాదు కదా, ఒక రాష్ట్రానికి ఇచ్చే డబ్బులు కూడా సరిపోవు తెలుసా. అరే ఇతగాడిని నేను చూడలేదు. ఇతగాడికి పేరు ఎలా వచ్చిందో తెలుసా? అందరూ అనుకుంటున్నారు తల్లి తండ్రి ఇతగాడికి ఏం పేరు పెట్టాలి ఏం పేరు పెట్టాలి ఏం పేరు పెట్టాలి అని. ఇంతలో అతగాడు పుట్టిన తర్వాత చంద్రుడిని చూశాడు. చూసి ఒక నవ్వు నవ్వాడు. వాళ్ళ అమ్మ అడిగింది ఏం చేసావు? నవ్వినా చంద్రుడు, నవ్వినా చంద్రుడు, నవీన్ చంద్రుడు, నవీన్ చంద్రుడు. ఇలాంటి ఎమోషనల్ స్టోరీలు చాలా ఉన్నాయి. బ్రదర్ రఫీ, ఇది అంత ఎమోషనల్ గా అనిపించలేదే మాకు. ఈ సందర్భంగా నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. స్టేజ్ ని టేక్ ఓవర్ చేసేసుకొని కంటిన్యూస్ గా ఎంటర్టైన్ చేయడం అనేది మామూలు విషయం కాదు. నూకరాజు అమేజింగ్. మరి నవీన్ చంద్ర గారికి ఎలా అనిపించిందో కనుక్కుందాం. వెరీ గుడ్, సూపర్. అది ఎలా అనిపించింది? పర్ఫెక్ట్ గా చేయాలంటే నూకరాజు గారు చాలా బాగా చేస్తారు. ఎలాంటి చాలా బాగా చేశాడు. సూపర్. ఈ గెటప్ వేసింది కేవలం నవ్వించడం కోసమే. ఎవరు కూడా తప్పుగా తీసుకోవద్దని నా యొక్క చిన్న రిక్వెస్ట్. హలో బ్రదర్, రక్షాబంధన్ స్పెషల్ లో ఇప్పుడు బ్రదర్ సిస్టర్స్ అందరికి ఒక చాలా స్పెషల్ ట్రిబ్యూట్ ని ఇవ్వడానికి మన ముందుకి భాను వచ్చేస్తుంది అలాంగ్ విత్ రామ్ ప్రసాద్. సో లెట్స్ వెల్కమ్ దెం. అమ్మ బాబులు హ్యాపీగా పైకి పోయారు. వీళ్ళేమో ఓ మావయ్య మావయ్య గోల. చిచ్చి చిచ్చి ఎప్పుడు పోతారో ఏమో యాదవ సొంత. నాకు బాగా నిద్ర వస్తుంది. ఎక్కడికి వెళ్తున్నామన్నయ్య? మన ఇంటికి వెళ్ళిపోతున్నాం అమ్మా. అదేంటి, మన ఇంటి నుంచే వెళ్తున్నాం కదా. ఇంక ఇది మన ఇల్లు కాదు, ఇప్పుడు మనం మన సొంత ఇంటికి వెళ్ళిపోదాం. అందాల చిన్ని దేవత ఆలయమే చేసి మాయద అమృతమే మాకు పంచగా అంతా ఆనందమే కదా. అన్నయ్య అన్నావంటే ఎదురవన, అన్నిపై ఉన్నావంటే నిదరవన, కలలే కన్నావంటే నిజమై ముందుకి రానా, కలతై ఉన్నావంటే కథనవన. అమ్మలో ఉండే సగం అక్షరం నేనే, నాన్నలో రెండో సగం లక్షణం నేనే. అమ్మతోడు నాన్నతోడు అన్ని నీకు అన్నే చూడు. ఇక్కడున్న వాళ్ళందరూ కోటీశ్వర్లే. వాట్ అబౌట్ యూ? నేను కోటీశ్వరాల్ని. అవునా? ఎంతుందేంటి? మా ఊళ్ళో చిన్న ఇల్లు, 10 ఎకరాల పొలం, 4 గెడ్లు, 10 ఆవులు, 40 కోళ్లున్నాయి. ఇవన్నిటిని మించి నన్ను ప్రేమగా చూసుకునే మా అన్నయ్య ఉన్నాడు. అదే నాకు కోట్లాస్తి. చెల్లిపోని బంధం నేనమ్మా, చిటి చెల్లెమ్మా, వెళ్ళిపోని చుట్టం నేనమ్మా, అన్నలోని ప్రాణం నువ్వమ్మా, చిటి చెల్లెమ్మా, ప్రాణమైన చెల్లిస్తానమ్మా. నా కోసం ఐఫోన్ కొన్నావా? ఇంత కాస్ట్లీ ఫోన్ ఎలా కొన్నావన్నయ్య? అదే నా బైక్ అమ్మేశాను రా. నా మొబైల్ కోసం నీ బైకే అమ్మేశావా? ఎందుకన్నయ్యా? నీకన్నా నాకు ఆ బైక్ ఏమి ఎక్కువ కాదురా. కాలి కింది నేలను నేనే, నీలి నింగి నేనే, కన్నుల్లోని నీరే నేనమ్మా, నన్ను నువ్వు జాలని కమ్మా. ఇంటి చుట్టూ కాలిని నేనే, తోరణాన్ని నేనే, తులసి చెట్టు కోటను నేనమ్మా, నీ కాపలాగా మారనివమ్మా. ఏమైందమ్మా?
రాఖీ కట్టాను కదా, నాకు గిఫ్ట్ ఏమి ఇస్తున్నావు? నా దగ్గర డబ్బులు లేవురా. చే, నీ గిఫ్ట్ కూడా కొనిలేకపోతున్నాను. నా లైఫ్ లో నువ్వు నాకు అన్నయ్యగా రావడమే ఒక పెద్ద గిఫ్ట్ అన్నయ్య. దానికి మించిన గిఫ్ట్ నువ్వు నాకు ఇంకేమీ ఇవ్వలేవన్నయ్య. ఇలాగే ప్రతి రాఖీ పండక్కి నేను నీకు రాఖీ కడితే చాలన్నయ్య. నాకు ఇంకేం అక్కర్లేదన్నయ్య. నువ్వు లైఫ్ లాంగ్ నాతో ఉంటే చాలన్నయ్య. నేను హ్యాపీగా బతికేస్తాను. పాపం ఇప్పుడు ఎలా అనుకుంటుందంటే రేపొద్దున పెళ్ళైన తర్వాత నన్ను వదిలి ఎలా బతుకుతుందో ఏంటో. పిచ్చి తల్లి. అమ్మో, తలుచుకుంటేనే భయంకరంగా ఉంది. అమ్మా, ఇప్పుడే నా ఫ్రెండ్ యుఎస్ నుంచి ఒకడు ఫోన్ చేశాడమ్మా. వాడు నిన్ను చూసి ఇష్టపడ్డాడంట. చాలా అంటే చాలా మంచి సంబంధం అమ్మా. నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటాడు. ఇంకా నీ లైఫ్ సెటిల్ అయిపోయినట్టే అమ్మా. సరే అన్నయ్య, నీ ఇష్టం. చెల్లి పెళ్లి కొప్పుకుంది. పెళ్లి పనులు మొదలెట్టండి రోయ్. మన్మధుని రాఘవుని కలబోతే బావ అని. వెళ్ళొస్తా అన్నయ్య. సరే, జాగ్రత్తమ్మా. నీకు బాధగా లేదా అన్నయ్య? నాకు అమ్మైనా నాన్నైనా నువ్వే కదరా. అలాంటి నువ్వు వెళ్ళిపోతుంటే బాధగా ఉండదా? కానీ ఈ అన్నయ్య ఒకడు ఉన్నాడని మాత్రం మర్చిపోకే. తల్లి, వెళ్ళే ముందు నీకొక సర్ప్రైజ్. నవ్వించే వ్యక్తులు ఇలాంటి ఎమోషనల్ కంటెంట్ చేసినప్పుడు తెలియకుండానే ప్రతి ఒక్కరు కనెక్ట్ అయిపోతారు. బట్ ఇంతటి ఒక కంప్లీట్ సినిమా లాంటి పర్ఫార్మెన్స్ ని ఒక సాంగ్ రూపంలో మీరు చూపించడం హ్యాట్స్ ఆఫ్. కొరియోగ్రఫర్ ఎవరో తెలుసుకోవాలని నాకు. నవీన్ గారికి ఎలా అనిపిస్తుందో కనుక్కుందాం. నవీన్ గారు, బ్యూటిఫుల్ కాన్సెప్ట్. చెప్పాల్సినవన్నీ చాలా బాగా చెప్పారు. కానీ ఒక పాయింట్ నేను నోటీస్ చేశాను. థ్యాంక్స్, చాలా మంచి మెసేజ్ అది. యూజువలీ బ్రదర్స్ కి ఆ విషయాలు తెలియవు. తెలిసిన దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలో తెలీదు. మెడికల్ షాప్ కి వెళ్ళాలన్నా, షాప్ కి వెళ్ళి దాన్ని అడగాలన్నా మోమాట పడతారు. బట్ ఈ అన్నయ్య చాలా సూపర్బ్ అన్నయ్య. ఎందుకంటే చెల్లి బాధని అర్థం చేసుకొని మెడికల్ షాప్ లో ఏదైతే తీసుకొచ్చారో ఇచ్చిన తర్వాత చెల్లి కంఫర్టబుల్ అయింది. ఏ అన్నయ్య అయినా, ఏ హస్బెండ్ అయినా, ఏ మొగాడైనా ద ఫస్ట్ ప్రయారిటీ వెన్ అ ఉమెన్ ఫీల్స్ అన్ని వదిలేసి చేయడమే ఆ గొప్ప వ్యక్తి. సో అన్నయ్య, నువ్వు చాలా గొప్ప వ్యక్తి. కాన్సెప్ట్ కి కావాల్సిన చేసిన డాన్స్ క్రూ నిజంగా సూపర్. నైస్ కొరియోగ్రఫీ. థ్యాంక్ యూ. ఎస్, మరి చాలా మంది కనెక్ట్ అవ్వడం కూడా జరిగింది పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత. మరి ముందుగా శిరీష గారిని అడుగుతాను నేను. శిరీష గారు, ఎలా అనిపించింది? చెప్పాలంటే నాకు నిజంగానే ఏడుపు వచ్చేసింది. అన్నా చెల్లెల అనుబంధం కానివ్వండి, అక్క తమ్ముడు అనుబంధం కానివ్వండి, ఇంతకంటే ఎవరు గొప్పగా చూపించలేరు. ఇట్ వాస్ రియల్లీ ఆసమ్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ. పింకీ, ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత నాకు కూడా అనే ఉంటే బాగుండు అని అనిపించింది. పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది ఆది గారు? ఈ రాఖీకి ఇదే హైలైట్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. అండ్ మరొకసారి ఈ పర్ఫార్మెన్స్ ద్వారా మీ అందరికి చెప్పాలనుకుంటుంది రక్షాబంధన్ శుభాకాంక్షలు. ఓకే, సో రకరకాల పర్ఫార్మెన్సెస్ చూస్తున్నాము. ఇంతమంది కోతులు ఉండగా వీళ్ళ కామెడీ స్కిట్ లేకపోతే షో హిట్టే కాదు. కాబట్టి ఇంకెందుకు లేట్, పిలిచేద్దాం ఆది రాంప్రసాద్ అలాంగ్ విత్ దర్ గ్యాంగ్. అన్నయ్య వచ్చినాడు, ఎలుగుల ఎనెల్ తెచ్చినాడు. అన్నయ్య వచ్చినాడు, హల్చల్ చిందులు తెచ్చినాడు. ఈ రోజు రాఖీరా అన్నయ్య, ఏదో చెయ్యాలరా. అన్న నువ్వే చేయాలన్నయ్య. ఏం చేయాలి? నా దగ్గర నువ్వే నయం చేయాలి నాకు. సరే, రాఖీ పౌర్ణమి చెల్లిని పుట్టింటికి తీసుకెళ్ళాలి. బావులు శాడిస్టులు సైకోలు ఒప్పుకుంటారా? ఎందుకు ఒప్పుకోరు? ఆడపిల్ల అన్నలం తప్పదు. రా. ఓకే అన్నయ్య. చెల్లాయిలు అన్నయ్య అన్నావంటే ఎదురవన, అన్నిపై ఉన్నావంటే నిదరవన.
ప్రపంచంలో కష్టమైన పని ఏంటి తెలుసా? ఏంటన్నయ్య? అందమైన అమ్మాయిలకి అన్నయ్యగా పుట్టడం. మనం బాధపడాల్సిన అవసరం లేదు. ఏ ఇలా అందంగా ఏం లేరులే. చెల్లాయి చెప్పన్నా. పద బయలుదేరుదాం. ఎక్కడికి? ఎక్కడికేంటి? పుట్టింటికి. ఎందుకు? రాఖీ పండగ. రాఖీ కట్టవా? రాఖీ లేదు, ఆయన ఓకే అంటేనే వస్తా. చిన్నప్పుడు చాక్లెట్ కావాలన్నప్పుడు నీ ముగ్గురిని అడిగావా? స్కూల్కి వెళ్ళేటప్పుడు నీ ముగ్గురిని అడిగావా? ఇప్పుడు నీ ముగ్గురిని అడగాల? ఇప్పుడు పెళ్లి అయింది, అప్పుడు పెళ్లి కాలేదు. చెల్లాయి నువ్వేమంటావు? మా ఆయన ఏమంటే అదే అంట. మీ ఆయన నువ్వుతో దూకమంటారు, దూకి వస్తావా? లేదు, నిన్ను నూకేస్తాం. బావలు పిలుద్దాం. బావగారు ఇంట్లో నుంచి వచ్చేటప్పుడు చెప్పాలి కదా నువ్వు బయటికి. ఏమే ఇంట్లో నుంచి వెళ్ళిపోతే చెప్పాలి కదా బయటికి వెళ్ళినప్పుడు. ఏమే అన్నం పెట్టమన్నా పెట్టలేదండి. మీ ఆవిడ ఓకే. మీ ఇద్దరు పక్కరండి. ఎవరు? నా పిల్లవయ్యా బాబు. మీ ఆవిడ? మా ఆవిడ ఈవిడ. నాకొద్దు. ఒక్కసారి కంపెనీ డిసైడ్ చేసినంత అదే ఫిక్స్. ఇదిగో బాబు, నువ్వు సరిగా పట్టుకో, మీ ఆవిడ నా చేయబట్టు. మనం కట్నం కోసం కకృతి పడి దండుపల్లింగ్ చేసాం అన్నయ్య. చూసావు ఎంత కరువులో ఉన్నారు. మా చెల్లెలు పుట్టింటికి పంపించు. పంపించాం. ఎక్కువ మాట్లాడినావంటే చెల్లెలకి విడాకులే. విచ్చేదేంద్ర అమ్మాయి ఎప్పటి నుంచో ఇవ్వాలనుకుంటుందా నీకు? ఎందుకు 10 సార్లు ఏదో పెద్ద ఉన్నట్లు ఊపుతారు అలాగా? ఆపండి చాలు. ఓ దడదడలు ఆడేస్తారు అందాల నుంచి. కట్నం నాది ఇంకా 20,000 రావాలి. నాది ఇచ్చేస్తావులేండి. బావా 20,000 కదా కావాల్సింది. ఇప్పుడు ఆయన 20,000 అంటే ఈ ఏళ్ళు చూపించావంటే పగులుద్ది. అవన్నీ కాదు. రాఖీ పండుగ రోజు ఎవరైనా సరే చెల్లెలతో రాఖీ కట్టించుకోవాలి. పంపియం. నువ్వు నా కాలు ఇచ్చేదే లేదు. నువ్వు పెళ్లి ఏం పిక్కురా. ఎక్కువ చేశారంటే కాపురం కూడా చేయను. ఒకవేళ ఆయన ఎక్కువ చేయలేదురా తర్వాత దయచేసి చెల్లాయిలు అందరూ వెళ్ళి కూర్చోండి. మొత్తం సర్వనాశనం చేస్తున్నారు. మీరందరూ వెళ్ళి కూర్చోండి. ఇప్పుడు సర్వనాశనం చేసే బాధ్యత మీ అన్నయ్య తీసుకుంటాడు. బావగారు చెల్లాయిని పంపిస్తే పుట్టింటి తీసుకెళ్తాం. ఇంట్లో అసలు ఏమన్నా గడుస్తుందా? మాకు డబ్బులు లేక 4 రోజుల నుంచి గేదె పాలు ఇవ్వట్లేదు. గేదె పాలు ఇవ్వకపోతే నువ్వు ఇవ్వచ్చు కదా. కట్నం కింద 3 గేదెలు ఇచ్చాను. దూడ తాగితేనే కదా తర్వాత. అవన్నీ మాటలు అనవసరం. పంపించండి. మరి ఏం చేస్తే పంపిస్తారు? చాలా రోజుల నుంచి మందు తాగాలని ఉన్నాం. మాకు మందు తీసుకురా. మీరందరే సర్వ్ చేయాలి. ఎవరు చెప్పాడు రా మందు అంటే? నాకు దగ్గు మందు కావాలి, ఈ మందు కాదు. అరే భాస్కర్ గానా? వీడు తాగలా ఇంకా. ఇప్పుడే అన్నాడంటే మీరు తాగండి. తాగనండి. తాగు బావా. ఇప్పుడు తాగాను అనుకో, తాగుపోతే యాడ్ చేయాలి. అంత పెర్ఫార్మెన్స్ రాదు, అందుకే నేను తాగను. అలా అయితే మనం అసలు తాగకూడదు. పట్టుకో. బావగారు మందు అడిగారు, ఇచ్చాం. మా చెల్లెల్ని తీసుకెళ్తున్నాను. చూస్తావేంట్రా? ఇంకా రెస్పెక్ట్. మాకు డాన్స్ కావాలి. అంటే మా పిల్లలు మాకు నచ్చట్లేదు. మాకు ఒక అందమైన అమ్మాయితో డాన్స్ ఈ కావాలి. మొక్కలకి అంత అందమైన పిల్లలు ఇస్తే సరిపోరా? ఈడు ఒక్కడ పిల్లమే అందమైన. మీకు ఏంటి ఇప్పుడు అందమైన అమ్మతో డాన్స్ కావాలి అంతేగా బావా? ఇట్రా అన్నయ్య. ఒకవేళ ఆవిడ రాకపోతే ఆవిడైనా పిలిపించి డాన్స్ చేయించాలి. ఇదిగో బావగారు మీరు కూర్చుంటే అమ్మాయి నృత్యం చేస్తారు. ఇది చూసాక మా చెల్లిని పంపిస్తారుగా? పంపిస్తా. దాన్ని బట్టి వేసేదాన్ని బట్టి. అంటావా అమ్మావా అంటావా అమ్మావా అంటావా అమ్మావా అంటావా అమ్మావా తెల్లగుంటే ఒకడు తెల్ల కిందులవుతాడు, నల్లగుంటే ఒకడు అల్లారల్లరి చేస్తాడు. తెలుపు నలుపు కాదు మీకు రంగుతో పని ఏముంది, సందు దొరికిందంటే చాలు మీ మగ బుద్ధే వంకర బుద్ధి. అంటావా అమ్మావా అంటావా అమ్మావా అంటావా అమ్మావా అంటావా అమ్మావా. బావగారు మందు అడిగారు, ఇచ్చాం. ఇప్పుడు చెప్పుంది కదా, అది నువ్వను మీ ఇద్దరు. అది నడవటానికే అలా నడిచింది స్టెప్ లాగా.
ఈ మొక్కలకి ఎవడైనా అమ్మాయిలు ఇస్తారా? రేపు పొట్టి కుంక. నువ్వు పెళ్ళైతే చేసావు, ఇంతవరకు మీ చెల్లెలు మాకు ముద్దు కూడా పెట్టలేదు. ముద్దు పెట్టించు. నాకు కూడా మా పిల్లలు పెట్టకపోయినా పర్లేదు, వీడి పిల్ల పెట్టండి. బామ్మర్దినా బోకర్నారా? ఏంట్రా మాటలు? డబ్బులు తీసుకో. నువ్వు బ్రోకర్వే. నీకు ఎప్పుడైనా ముద్దు పెట్టిందా మీ ఆవిడ? లైన్ లో అయితే వెళ్ళన్నయ్య వాళ్ళ గంటలు ముద్దు పెట్టొచ్చు కదా. ఓ ఆవిడ కదా, మా ఆవిడ మర్చిపోయాడు. ముద్దు వద్దేం వద్దు కానీ ఇట్లా. బావగారు మరి చాలా దారుణం. ఆడపిల్ల అన్నయ్యలు అని చులకనగా చూస్తారా? చులకనగా మా చెల్లెలు పంపించారు. మాకు ఇవన్నీ కాదు కానీ మిమిక్రీ కావాలి. మిమిక్రీ లేవు. నాకు మహేష్ బాబు వయసు చిరంజీవి గారు లా కావాలి. మహేష్ బాబు వాయిస్ చిరంజీవి గారు రావాలి. బయటకు వచ్చాడు బాలకృష్ణ మహేష్ రావాలి. రావాలనుకునే మహేష్ బాబు గారు వాయిస్ చిరంజీవి గారు రావాలి. మహేష్ బాబు గారు వాయిస్ చిరంజీవి గారు లాగా ఎందుకు వస్తుందిరా మొగుడా? నేనేనా? మహేష్ బాబు గారు వాయిస్ కోరుకున్న మనిషి వచ్చినప్పుడు ఆనందపడ, అది ముందు చెప్పి ఇది చేయాలన్నమాట. రావాలనుకునే మనిషి వచ్చినప్పుడు మహేష్ బాబు గారు వాయిస్. ఒక్క నిమిషం కూడా నాకు టెన్షన్ వస్తే ఇదిగో మా బావలు చేసినట్టు చేయకండి. మీ సిస్టర్ ని పుట్టింటికి అవసరమైతే పంపించండి, లేదంటే మీరే తీసుకెళ్ళి దింపండి. రక్షాబంధన్ సంవత్సరం ఒకసారి వస్తుంది అంతే. పద. సో హలో బ్రదర్ లో ఇప్పుడు ఒక చాలా 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 స్పెషల్ పర్ఫార్మెన్స్ చూసే టైం వచ్చేసింది. శిరీష గారు కూడా ఇక్కడ ఉన్నారు. సో ఉదయ్ కిరణ్ గారు అంటే అసలు నచ్చని వ్యక్తి అంటూ ఉండరు, బట్ వి లాస్ట్ హిమ్ వెరీ సూన్. అండ్ అలాంటి ఒక గొప్ప వ్యక్తికి అంటే ఎంతో మంది బ్రదర్ గా ఫీల్ అయ్యే ఒక మనిషి కూడా. సో ఉదయ్ కిరణ్ గారికి ఒక స్పెషల్ ట్రిబ్యూట్ ఇస్తూ ఈ పర్ఫార్మెన్స్ ఆయన కోసం. చిగురు తొడుగు పూవమ్మా, ఎవరి కనుల చిలిపి కలవు నువ్వమ్మా. అరే ఉదయ్, ఇది చూసావా? ఉషా కిరణ్ మూవీస్ వారు నూతన నటులు కావాలని ఆడిచ్చారా? అవునా అక్క? ఏది అడ్రస్ ఎక్కడ? హలో సార్. హాయ్ మా, నీకేమొచ్చి చేయి ఒకసారి. సార్ ఒక డైలాగ్ చెప్పండి. చేయి చూసో ఎంత రఫ్గా ఉందో, రఫ్ ఆడించేస్తా. ఓకే డాన్స్ చేయి సార్. మ్యూజిక్ ఉందనుకుని డాన్స్ చేయాలి. సార్ ఓకే సార్. బాగుందమ్మా, మేము కాల్ చేస్తాం, మీరు వెళ్ళండి. సార్ ఓకే సార్. అరే ఉదయ్, ఆడిషన్కి వెళ్ళావు కదా, ఏమైంది? ఏమో అక్క, వాళ్ళేమీ పాజిటివ్గా రియాక్ట్ అవ్వట్లేదు. మేము ఉషా కిరణ్ మూవీస్ నుండి కాల్ చేస్తున్నాం. మొన్న ఇచ్చిన ఆడిషన్లో ఉదయ్ కిరణ్ హీరో ఫ్రెండ్ క్యారెక్టర్కి సెలెక్ట్ అయ్యారండి. అక్క యాక్షన్. కరెక్ట్. చూడు ఉదయ్, నువ్వు హీరో ఫ్రెండ్ క్యారెక్టర్కి సెలెక్ట్ అయ్యావు, కానీ నీ లక్ బాగుండి నువ్వే హీరో అయ్యావు. ఇప్పుడు నువ్వు బాగా యాక్ట్ చేయాలి, సరిపోదు, డెప్త్ సరిపోవట్లేదు. సార్ ఓకే సార్, నేను చేస్తాను సార్. యాక్షన్. ఏంటి ఈరోజు లేట్ అయింది? ఈ డ్రెస్ ఎలా ఉందని అడిగింది. సూపర్ అన్నాడు, థ్యాంక్స్ చెప్పింది, కిస్సులు ఇచ్చాడు, క్యాచ్ పెట్టింది, ఏదో చెప్పాడు, సిగ్గుపడింది,
రోజాని ఇచ్చాడు. ఐ లవ్ యూ అన్నాడు. అమెరికా అమ్మాయి మావో పారిపోతున్నది మావా. నీ వాసుకి తను వన్నెలాడి మావో వెళ్ళిపోతున్నది మావా. వెళ్ళిపోతే వెళ్ళిపోని పిల్లతోటి చెల్లి గాని ఎలిజబెత్ టేలరేది ఆ పిల్ల. ఒళ్ళ కూర మనసు పట్ట మల్లి దేగ ఎల్లి పిలుచుకొచ్చేరా అబ్దుల్లా. పిల్ల అదరహో కళ్ళు చెదిరహో అదిర బన్న ముద్దుల గుమ్మ బెదిరనహో. పిల్ల అదరహో కళ్ళు చెదిరహో అదిర బన్న ముద్దుల గుమ్మ బెదిరనహో. అరే ఏంట్రా ఈ ఉదయకిరణ్ చిత్రం సినిమాల తర్వాత ఏమి ఒప్పుకోవట్లేదేంటి? ఏమోరా మనోడు 1 మూవీ వండరేమో. హలో అక్క నేను కథలు వింటున్నాను అక్క. అంటే మనకి ఇంకా సెట్ అవ్వట్లేదు అక్క. ఒకసారి అక్క తేజ సార్ కాల్ చేస్తున్నారు. హలో సార్ ఉదయ్ ఒక స్టోరీ అనుకున్నాను, అది నీకు చాలా యాప్ట్ అవుతుంది. సార్ ఓకే సార్. గాజువాక పిల్ల మెంగాజులోళ్ళంగాదా, గాజువాక పిల్ల మెంగాజులోళ్ళంగాదా, గాజువాక పిల్ల మెంగాజులోళ్ళంగాదా. నీ చెయ్యి సాపలేదా, నీ చెయ్యి సాపలేదా, గాజు తొడగలేదా. గాజువాకే పిల్ల మాది, గాజులోళ్ళమే పిల్ల మేము. గాజువాకే పిల్ల మాది, గాజులోళ్ళమే పిల్ల మేము. హాయ్ ఉదయ్, ఎప్పుడు చూసినా బిజీ అని వస్తుంది. నాతో మాట్లాడలేనంత బిజీయా? ఓకే బాయ్. హలో ప్రియతమా ఓ ప్రియతమా, ఈ మౌన రాగాలనే పలికే హృదయం నిన్ను చూడాలని, ఓ మాట చెప్పాలని కలవరిస్తోందని తెలుసా. ఓహో ప్రియతమా ఓ ప్రియతమా. హ్యాట్రిక్ హిట్ సినిమాలు అందించిన ఉదయ్ కిరణ్ గారిని ఇప్పుడు వరుస పరాజయాలు వెంటాడుతున్నాయి. సార్ డైరెక్టర్ గారు వచ్చారు, రమ్మని చెప్పండి. సార్ మీకోసం ఒక కథ రాసుకున్నాను సార్, ఇది చాలా బాగుంటుంది సార్. ఓకే డన్, మనం చేద్దామండి. సార్ ఒక కథ ఉంది సార్, మీకు చాలా బాగుంటుంది సార్. ఓకే డన్, మనం చేద్దామండి. సార్ మీకోసం ఒక కథ రాసుకున్నాను సార్, ఇది చాలా బాగుంటుంది సార్, మనం చేద్దామండి. సార్ ప్రొడ్యూసర్ గారు వచ్చారు. ఓకేనండి. రాజు గారు, మనకి అడ్వాన్స్ ఇచ్చిన ప్రొడ్యూసర్లు అందరికి మనీ వెనక్కి ఇచ్చండి, నా వల్ల ఎవరు నష్టపోకూడదు. హలో సార్, మీ అమ్మగారు చనిపోయారండి. అమ్మా అమ్మా ఏంటి రాజుగారు, ఇలా సినిమాలన్నీ 1 by 1 ఎందుకు ఇలా ఉన్నాయి? అన్నీ కంప్లీట్గా ఫ్లాప్ అయిపోతున్నాయి. ఇటు చూస్తేనేమో అమ్మ, నేను ఉంటే సినిమా, చేస్తే సినిమా,
నాకెందుకు ఇలా జరుగుతుంది రాజు గారు? అన్ని సినిమాలు 1 by 1 ఇలా. ఉదయించిన 33 ఏళ్ళకే అస్తమించావా? ఈ సినిమాలు చూస్తున్నప్పుడు అరే భలే ఉన్నాడే అబ్బాయి అనుకున్నాం. మీరు లేరని తెలిసాక అదేంట్రా దేవుడికి అసలు మనస్సాక్షి లేదా అనుకున్నాం. చిన్న ప్రాణికి కూడా హాని చేయని మీ మనస్తత్వం, బాధ పెట్టిన వారిని కూడా బాగున్నావా అని అడిగే మీ అమాయకత్వం, కోట్లలో కూడా వెలకట్టలేని మీ వ్యక్తిత్వం, అన్నా ఎంత మంచోడు కదా, మరి ఎందుకన్నా మమ్మల్ని వదిలేంత తొందరగా వెళ్ళిపోయావు? ఉదయించే కిరణల్లా హృదయాలే తాకావు, చిత్రంగా మొదలై మనసుల్ని దోచావు, తెరపై కదిలే బొమ్మల్లే మాయే చేసావు, తెలుగై మెరిసే చుక్కల్లే మిన్నే చేరావు, కిరణాన్ని చీల్చేసే మబ్బుంటుందా, నువ్వింకా లేవంటే నమ్మేదుందా, చిత్రం చెప్పిన కథగా మిగిలావులే, నీ స్నేహాలే మళ్ళీ రాబోలే. ఉదయ్ కిరణ్ గారికి ఇచ్చిన ఈ ట్రిబ్యూట్ నవీన్ గారు మీకు ఎలా అనిపించింది? డౌన్ టు ఎర్త్ అండ్ చాలా మంచి వ్యక్తి. రామానంద్ ఇన్స్టిట్యూట్ లో ఆయన యాక్టింగ్ కోచింగ్ నేర్చుకున్నప్పుడు ఈవెన్ ఐ వాజ్ దేర్. జ్ఞాపకాలు అనేవి ఎప్పుడు ఉండిపోతాయి, అది మనం గుర్తు చేసుకుంటుండాలి, అది మనిషి నైజం. ఈ రోజు ఇట్స్ రైట్ ఎగ్జాంపుల్ వేర్ హీ స్టాండింగ్ ఇన్ అవర్ హార్ట్స్, హీ సిట్టింగ్ ఇన్ అవర్ హార్ట్స్. అండ్ థ్యాంక్ యూ ఉదయ్ కిరణ్ గారు ఫర్ ఎంటర్టైనింగ్ us, and still we love you wherever you are. I wish you come back and act again so that we give you a blockbuster again. Thank you ఉదయ్ కిరణ్ గారు. శిరీష గారు ఎలా అనిపించింది? యాక్చువల్లీ నేను చాలా కదిలిపోయాను. మాస్టర్ రామ్ గారు, యూ హ్యాట్స్ ఆఫ్ టు యువర్ కొరియోగ్రఫీ, బికాస్ నాకు నా పాత సన్నివేశాలన్నీ గుర్తొచ్చాయి. ఐ స్టిల్ రిమెంబర్ మనసంతా నువ్వే నా ఫస్ట్ మూవీ. సో ఫస్ట్ డే నాది ఆడిషన్ స్క్రీన్ టెస్ట్ కి ఏం పెట్టారంటే నా క్లోజ్ పెట్టారు. అమ్మా ఇది సీన్ నువ్వు అన్నయ్యతో మాట్లాడుతున్నావు, నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు ఒరిజినల్ గా న్యాచురల్ గా చెయ్యి. నేను లైఫ్ లో ఫస్ట్ టైం కెమెరాని ఫేస్ చేశాను. ఐ టుక్ 18 టేక్స్ బికాస్ నా వల్ల కాలేదు. ఫస్ట్ నా టైట్ క్లోజ్ పెట్టారు, చుట్టూ 10 మంది, అందరూ నన్నే చూస్తున్నారు. ఐ రియలీ బికేమ్ వెరీ నర్వస్ అండ్ కాన్షియస్. ఐ స్టిల్ రిమెంబర్ దట్ డే. నన్ను చేయి పట్టుకుని తీసుకెళ్లి డైనింగ్ టేబుల్ మీద కూర్చోపెట్టి ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ ఇచ్చి, అమ్మా నువ్వేం భయపడకు, నీ చుట్టూ ఎవ్వరూ లేరనుకో, ఓన్లీ నేనే నీ అన్నయ్య ప్లేస్ లో ఉన్నాను అనుకుని నువ్వు ఇమాజిన్ చేసుకుని మీ అన్నయ్యతో నువ్వు ఎలా మాట్లాడతావో అలా మాట్లాడు అని మాటలు నాకు ఇంకా గుర్తున్నాయి. సో హీ వాజ్ మై ఫస్ట్ కో ఆర్టిస్ట్ హూమ్ ఐ కెన్ నెవర్ ఫర్గెట్. అండ్ ఆదర్శ్, టుడేస్ పర్ఫార్మెన్స్ నన్ను ఒక్కసారిగా మంత్రముగ్ధురాల్ని చేసేసావు. ఎందుకంటే యువర్ పర్ఫార్మెన్స్ వాజ్ సో ఆసమ్. నాకు ఉదయ్ కిరణ్ అన్నయ్య గుర్తొచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ రామ్ మాస్టర్ గారు, యువర్ ఐడియా వాజ్ వెరీ వెరీ ఎక్సలెంట్ సార్. ద వే యూ బ్రాట్ అప్, ఫస్ట్ అంత హ్యాపీ మోడ్ అండ్ చివరికి ఇట్స్ అ వెరీ సాడ్ ఎండింగ్. అండ్ ఉదయ్ కిరణ్ గారు, మీరు ఎక్కడున్నా సరే మీ ఆత్మకి శాంతి డెఫినెట్ గా కలుగుతుంది. అండ్ great honor and a tribute even from my side. Thank you so much. అది ఎలా అనిపించింది? బీటెక్ లో ఉన్నప్పుడు మా కాలేజీ ల్యాప్టాప్ లో 2 సినిమాలు ఉండేవి. అవి ఒకటి ఉదయ్ కిరణ్ అన్న నువ్వు నేను సినిమా, అలాగే తరుణ్ అన్నది నువ్వే నువ్వే. అంటే ఆ లవర్ బాయ్ ఇమేజ్ సొంతం చేసుకున్న 2 హీరోలు ఎవరైనా ఉంటే అది ఉదయ్ కిరణ్ అన్న, తరుణ్ అన్న. అలాంటి ఉదయ్ కిరణ్ అన్నను కోల్పోవడం నిజంగా చాలా దురదృష్టం. ఎప్పటికీ
జీర్ణించుకోలేని విషయం. ఇందులో ఆదర్శ్ అన్న, నాకు ఆదర్శ్ అన్న కనపడలేదా, ఉదయకిరణ్ అన్నే కనిపించాడు, అంత బాగా పర్ఫామ్ చేశాడు. థ్యాంక్ యూ. అలాగే ఈ కొరియోగ్రఫీలో ఐశ్వర్య గ్లామర్ తీసుకొచ్చింది, ఈ పాటకి చాలా బాగా పర్ఫామ్ చేసింది. థ్యాంక్ యూ ఆది గారు. రాము అన్న కొరియోగ్రఫీ, రాము అన్న ఇప్పటిదాకా నువ్వు చేసిన అన్ని వేరే లెవెల్, కానీ ఇలాంటి సాంగ్ కొరియోగ్రఫీ చేసే అవకాశం రావటం నీ అదృష్టం. నాకే కాదు, ఉదయకిరణ్ అన్నకి ఓ బీభత్సమైన ఫ్యాన్స్, ఎప్పటికీ మర్చిపోలేని వాళ్ళందరికీ కూడా నువ్వు ఈ పర్ఫార్మెన్స్ తో చాలా మంచి ట్రిబ్యూట్ ఇచ్చావు. సూపర్ అన్న. అలాగే వీటన్నిటికీ మాటలు రాసిన నానికి కూడా థ్యాంక్ యూ నాని, చాలా బాగా రాశావు. థ్యాంక్ యూ సో మచ్ అందరూ. ఐఎమ్ బ్లెస్డ్. ఈ పర్ఫార్మెన్స్ నేను ఈ స్టేజ్ మీద చేయటం, లక్షల మంది కోట్ల మంది నా పర్ఫార్మెన్స్ చూడటం నాకు నిజంగానే చాలా చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ మల్లెమాల అండ్ మై డైరెక్టర్స్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటివరకు ఆటలు జరిగాయి, పాటలు జరిగాయి, నవ్వుకున్నాము, చాలా పర్ఫార్మెన్సెస్ చూసాము. ఇప్పుడు అసలు సిసలైన ఘట్టం. సిస్టర్స్ గెట్ రెడీ విత్ యువర్ రాఖీస్ అండ్ బ్రదర్స్ వచ్చేసేయండి. లెట్స్ వెల్కమ్ ఆల్ ఆఫ్ దెమ్. అన్నావంటే ఎదురవన, అన్నిపై ఉన్నావంటే నిదరవన, కలలే కన్నావంటే నిజమై ముందుకి రాన, కలతై ఉన్నావంటే కథనవన, అమ్మలో ఉండే సగం అక్షరం నేనే, నాన్నలో రెండో సగం లక్షణం నేనే, అమ్మతోడు నాన్నతోడు అన్ని నీకు అన్నే చూడు, చెల్లిపోని బంధం నేనమ్మా, చిటి చెల్లెమ్మా, వెళ్ళిపోని చుట్టం నేనమ్మా, అన్నలోని ప్రాణం నువ్వమ్మా, చిటి చెల్లెమ్మా, ప్రాణమైన చెల్లిస్తానమ్మా. ఎవరి బ్రదర్స్ కి వాళ్ళ సిస్టర్స్ వచ్చేసి రాఖీలు కట్టేశారు. బట్ దేర్ ఇస్ ఎ స్పెషల్ రిక్వెస్ట్ శిరీష గారికి. శిరీష గారు మీరే ఈ స్టేజ్ మీదకి వచ్చి చెప్తే బాగుంటది. ముందుగా ఈటీవీ ప్రేక్షకులందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు. ఫస్ట్ తండ్రిని చూస్తాం, తండ్రితో పాటు అన్నయ్య గాని తమ్ముడు గాని ఎవరన్నా ఉంటే వాళ్ళతో మన బాండింగ్ చూస్తాము. సో అలా వాళ్ళిద్దరిని చూసి ఒకే ఇంట్లో మన హస్బెండ్ కూడా అలా ఉంటే బాగుంటుంది అని ప్రతి ఒక్క ఆడపిల్ల కోరుకుంటుంది. మా హస్బెండ్ లో నేను ఐ కుడ్ సీ మై బ్రదర్ అండ్ మై ఫాదర్. అండ్ కాకపోతే ఇవాళ మా బ్రదర్ ఇక్కడికి రాలేకపోయారు, దానికి బదులుగా నేను నవీన్ చంద్ర గారికి రాఖీ కట్టాలనుకుంటున్నాను. ఇట్స్ రియల్లీ మై ప్లెజర్. థ్యాంక్ యూ సో మచ్. ఇట్ మీన్స్ అ లాట్. లెట్స్ వెల్కమ్ నవీన్ గారు. వెళ్ళిపోని బంధం నేనమ్మా, చిట్టి చెల్లెమ్మా, వెళ్ళిపోని చుట్టం నేనమ్మా, అన్నలోని ప్రాణం నువ్వమ్మా. సో పింకీ ప్లీజ్ టెల్ us share the bond that you both share together. యాక్చువల్లీ చెప్పాలంటే తను నా దగ్గరికి ఒక 7 years బ్యాక్ వచ్చాడు. నాకు అన్నయ్య లేని లోటు నిజంగా తీర్చాడు ప్రకాష్. ఏ రోజు ఏ కష్టం వచ్చినా ఎప్పుడు పిలిచినా కూడా 24/7 he'll be there for me. Thank you ప్రకాష్ కమింగ్ into my life. అన్నయ్య లేని లోటు తీర్చావు. ప్రకాష్ గారు మీరు చెప్పండి పింకీ గురించి మీ మాటలు. నాకు 2 సిస్టర్స్, కాకపోతే నాకు బయట ఎవరు అడిగినా నాకు 3 సిస్టర్స్ అని చెప్తాను, అందులో మా మేడం. మరి భాస్కర్ అయితే ఫస్ట్ గిఫ్ట్ ఇచ్చిన తర్వాత మాట్లాడతా, కానీ మా చెల్లి కలర్ లో కలిసిపోద్దని చేయనివ్వట్లేదు. అన్నయ్య గురించి ఒక మాట చెప్పాలి. నాకు చిన్నప్పుడు చాలా కేర్ గా చూసుకునేవాడు. నేను రాఖీ కట్టి నియర్లీ 12 years అవుతుంది. ఇప్పుడు కట్టడమే రాఖీ, ఎందుకంటే ఆయన హైదరాబాద్ వచ్చిన కొత్తలోనే అక్కడ వైజాగ్ లో కట్టాను. మళ్ళీ అప్పటి నుంచి కట్టలేదు, ఎందుకంటే అన్నయ్య బిజీ అయిపోవడం వల్ల నేను రాలేని స్థితి. అన్నయ్య బిజీగా ఏం లేడే.
తను నాకేమి ఇవ్వకపోయినా తను బాగుండాలని ఎప్పుడు కోరుకుంటాను. ఆ విషయం మా అన్నయ్యకి తెలుసు కూడా. మరి పరదేశి మా అక్కకి 2 పిల్లలు. ఒక అమ్మగా వాళ్ళిద్దరిని ఎలా చూసుకుంటుందో తమ్ముడుగా నన్ను కూడా ఒక అమ్మలానే చూసుకుంటది. మీరు పరదేశి గురించి? నాకు 2 పిల్లలు కాదు, 3 పిల్లలు మా తమ్ముడితో కలిపి. నాకు సొంతంగా తమ్ముడు ఉన్నాడు. ఆది అన్నయ్య కూడా నా సొంతమే. ఆ అన్నయ్య మా తమ్ముడిని ఇప్పటిదాకా ఇంత స్టేజ్ దాకా తీసుకొచ్చాడంటే అన్నయ్య కూడా చాలా కారణం. అన్నయ్యకి కూడా రాఖీ కట్టాలనుకుంటున్నాను నేను. అన్నయ్య రావాలి. మా ఇంట్లో 3 అన్నదమ్ములమే. నేను ఎప్పుడు ఇది ఎక్స్పీరియన్స్ చేయలేదు. ఫస్ట్ టైం ఇది ఎక్స్పీరియన్స్ చేయడం చాలా హ్యాపీ అనిపించింది. థ్యాంక్ యూ. నీకు గిఫ్ట్ కూడా తెచ్చిందంట. పరదేశి గారు నాకు 6 ఇయర్స్ నుంచి బాగా పరిచయం. నాతో పాటు ట్రావెల్ అయ్యాడు అప్పటి నుంచి. చాలా షోలకి స్క్రిప్ట్ రైటర్ గా చేస్తున్నాడు వాడు. ప్రజెంట్ వాడే డి షోకి, ఇలా శ్రీదేవి డ్రామా కంపెనీకి, చిన్న చిన్న సినిమాలు కూడా కొన్నిటికి వాడే స్క్రిప్ట్ రాస్తున్నాడు. వాడు ఇంకా మంచి స్థాయికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎస్, అబౌట్ యువర్ బ్రదర్. నాకు మా మమ్మీ అండ్ మా తమ్ముడు తప్ప వేరే ప్రపంచం ఉండదు. దే ఆర్ ఎవ్రీథింగ్ టు మీ. ఐ వాజ్ సో హ్యాపీ. నేను ఎంత హార్డ్ వర్క్ చేసి వచ్చినా ఇంటికి రాగానే నా కాళ్ళు నొక్కి పడుకోబెడతాడు మా తమ్ముడు. ఐ లవ్ యూ సో మచ్. లవ్ యూ తూరా తల్లి. తమ్ముడికి ఇప్పటికి చాలా గిఫ్ట్స్ ఇచ్చాను. ఏమి ఇవ్వాలో అర్థం కాలేదు, బట్ నాకు తెలిసి ఇది నచ్చుతుంది అనుకుంటున్నా. ఇప్పటి వరకు నేను ఇచ్చిన గిఫ్ట్స్ అన్ని చిన్న చిన్న గిఫ్ట్సే. ఈ ఇయర్ ఖచ్చితంగా పెద్ద గిఫ్ట్ ఇద్దామని అనుకున్నాను. నేను ఇచ్చేది తనకు చిన్నదవచ్చు, కానీ ఇస్తున్నాను. ఓకే, అమ్మ. నాకు 2 తమ్ముళ్ళు ఉన్నారు. అన్ని విషయాల్లో మా పెద్ద తమ్ముడు నాతో ఉన్నాడు. వీడు ఇంకా చిన్నోడు, బట్ మా పెద్దోడిని చాలా మిస్ అవుతాను. నేను పెద్దోడు చిన్నోడు అంటే అందరూ మీ సన్సా అని అడుగుతారు. అలానే నాకు అలవాటు అయిపోయింది. వాడు ఇప్పుడు US వెళ్ళాడు. చాలా మిస్ అవుతున్నా. ఎప్పుడు వస్తాడో, ఎప్పుడు వాడికి అన్నం తినిపించాలని వెయిట్ చేస్తున్నా. అండ్ వాడికి నేను ఫోన్ తెచ్చాను. థ్యాంక్ యూ సో మచ్. మరి ఇప్పుడు బాను. సో ఇంతకుముందు చెప్పడం జరిగింది, నాకు తమ్ముళ్ళు లేని లోటు వాళ్ళే తీర్చారు, మా చిన్నమ్మ కొడుకులు. సో నేను ఒక్కదాన్ని అమ్మకు. ఆ సిబ్లింగ్స్ లేననే థాట్ ఎప్పుడు నాకు అసలు వీళ్ళు ఇవ్వలేదు. ఎనీ టైం అంటే నాకు ఏదైనా ప్రాబ్లం వచ్చింది అదైనా ఫస్ట్ వీళ్ళిద్దరు ఎప్పుడు నిజంగా ఉంటారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మై లిటిల్ బ్రదర్. వాడికి ఫోన్ అంటే చాలా ఇష్టము. సో వాడి ఫస్ట్ ఫోన్ గిఫ్ట్ నేను ఇవ్వాలనుకున్నాను, వాడికి కూడా తెలీదు. సో రాఖీ పండుగ గిఫ్ట్ ఇది. రోలీ, నువ్వు చెప్పు అబౌట్ యూ అండ్ యువర్ సిస్టర్. లాస్ట్ ఇయర్ అనుకుంటా నాకు చెల్లికి ఒక చిన్న విషయంలో గొడవ అయింది. 1-2 వీక్స్ అలా మాట్లాడుకోలేదు. రాఖీ రోజు మాత్రం ఎంత గొడవ అయినా కూర్చున్నాను. ఇంకా చెల్లి వచ్చి రాఖీ కట్టిన తర్వాత ఇద్దరం ఏడ్చుకున్నాం, చాలా సేపు ఏడ్చుకున్నాం. సో ఆ రోజు మా చెల్లికి ప్రామిస్ చేశాను, నేను ఇంకా ఎప్పుడు గొడవ పడను ఏంటి అని. అండ్ ఐ లవ్ యూ చెల్లాయ్, ఐ లవ్ యూ సో 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 మచ్. ఎస్, చెల్లై మాట్లాడుతుందా? ఇంత మంచోడు ఎవరికి దొరకడు అన్నయ్య లాగా. మా అన్నయ్య బంగారం. అండ్ మా చెల్లి కోసం నేను పట్టు గొలుసులు తెచ్చాను. అన్నలా నేను పుట్టానే, 100 జన్మలు
ఇండస్ట్రీలోకి వెళ్తున్నాను అని తెలిసినప్పుడు, అంటే నా కెరియర్ గురించి ఎక్కువ వీళ్ళు ఆలోచించి ఏదైనా ఫ్రూట్స్ ఉన్నా ఏదన్నా అన్నకి అని ఏదో నన్ను విపరీతమైన రాజకుమారిలా పోషించేసి భుజాలు ఇచ్చేశారు. సో ఐఎమ్ బ్లెస్డ్ విత్ మై సిస్టర్. థ్యాంక్ యూ. ప్రసాద్, సంద్రంలో నా నీరంతా కన్నీరాయనే, గుండెల్లో నా ప్రతి మూలాని గొంతే మోగినే. డయాలసిస్ లేట్ అయింది ఒక్క రోజు, అయితే ఏమైంది? బేసిక్గా నా చెల్లి మా పిన్ని కూతురు, నా సొంత చెల్లి లాగా అనమాట. మా చెల్లిని చూస్తే ఒక నెగిటివ్ ఎనర్జీ ఎందుకు తెలియదు. లేదు, నా చెల్లిని చూస్తే నాకు నెగిటివ్ లోని పాజిటివ్ వస్తుంది. ఫస్ట్ మీరంతా ఇటే చేస్తారు, చిరాకు వస్తే ఇంటికి వెళ్తాను. ఫస్ట్ ఆ చిరాకులో చెల్లిని చూస్తాను, ఆ చిరాకులో ఇంకా చిరాకు అనిపించి అక్కడ పాజిటివ్ వస్తుంది. బేసిక్ గా అందరూ ఐఫోన్లు ఇవన్నీ ఇచ్చారు, నేను ఇద్దాం అనుకున్నా అంతగా గొప్ప గిఫ్ట్, కానీ నా దగ్గర ఏం లేవమ్మా. మరి ఈ చెల్లి గురించి ఏం చెప్తావు? ఈ చెల్లి నాకు దేవుడిచ్చిన చెల్లి. ఈ చెల్లి ఖచ్చితంగా నాకు కిడ్నీ ఇస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ద బ్రదర్స్ అండ్ సిస్టర్స్. థ్యాంక్ యూ. సో రితు ఒకసారి స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకున్నాం. మీ బ్రదర్ ఉన్నారని నాకు తెలుసు. ఎక్కడ వీళ్ళలాగా మా అన్నయ్య కూడా ఇక్కడ హ్యాపీగా రాఖీ కట్టించుకోవడానికి ఆయనకి ఇష్టం లేదు. ఎందుకంటే బేసిక్ గా నేను ఇక్కడ ఉండడం మా అన్నయ్యకి ఇష్టం లేదు. సో అప్పటి నుంచి మేమిద్దరం మాట్లాడుకోవట్లేదు. నాకేమో ఇది ఇంట్రెస్ట్, అతనికేమో ఇది ఇష్టం లేదు. హౌ మెనీ ఇయర్స్ మీరు మాట్లాడుకో? ఇట్స్ బీన్ 2.5 ఓన్లీ. అంతకు ముందు చాలా అంటే చాలా ప్రేమగా చూసుకున్నాడు. అలాంటి రిలేషన్ అయితే నాకు 2 years బ్యాకే పోయింది. We have a surprise for you. 2.5 years నుంచి నువ్వు మాట్లాడట్లేదు, నువ్వు ఇండస్ట్రీకి రావడం ఆయనకి ఇష్టం లేదు. ఒకసారి నువ్వు కళ్ళు మూసుకుంటే ఒక ఆడియో వినిపిస్తుంది, విను. అమ్ములు ఎలా ఉన్నావురా? రండి స్టేజ్ పైకి. హలో అండి, వెల్కమ్. 2.5 years నుంచి మీరు మాట్లాడుకోవట్లేదు, తను ఇండస్ట్రీకి రావడం ఇష్టం లేక, అఫ్ కోర్స్ మేబీ తనకి ఇది ఇంట్రెస్ట్ అన్న విషయం ఇన్ని రోజుల తర్వాత అర్థమయ్యి, నువ్వు ఇక్కడ హ్యాపీగా ఉన్నావు అనే విషయం రియలైజ్ అయ్యి ఆయన ఇక్కడికి వచ్చాడని అంటేనే అర్థం చేసుకోవాలి దట్ హీఈస్ యాక్సెప్టింగ్ యూ. మరి అన్నయ్య రావడం ఎలా అనిపించింది చెప్పు? థ్యాంక్ యూ సో మచ్ మా అన్నయ్యని ఇక్కడికి తీసుకొచ్చిన అందరికి. అండ్ వీళ్ళందరూ అందరికి అన్ని గిఫ్ట్లు ఇస్తుంటే నేను మా అన్నయ్యకి అంటే కొంటున్నాను కానీ మాట్లాడుకోవట్లేదు కదా మేము. ఇప్పుడు కూడా రాఖీ వస్తుంది అని కొని ఉంచాను. నేను నీకు రాఖీ కట్టొచ్చా? Can we get a రాఖీ ప్లీజ్? చెల్లిపోని బంధం నేనమ్మా, చిట్టి చెల్లెమ్మా, వెళ్ళిపోని చుట్టం నేనమ్మా, అన్నలోని ప్రాణం నువ్వమ్మా, చిట్టి చెల్లెమ్మా, ప్రాణమైన చెల్లిస్తానమ్మా. అండ్ ఐ హావ్ ఎ గిఫ్ట్ ఫర్ యూ. తెచ్చావా? తెచ్చాను. చెల్లిపోని బంధం నేనమ్మా, చిట్టి చెల్లెమ్మా, వెళ్ళిపోని చుట్టం నేనమ్మా, అన్నలోని ప్రాణం నువ్వమ్మా, చిట్టి చెల్లెమ్మా, ప్రాణమైన చెల్లిస్తానమ్మా. ఎలా అనిపించింది? థ్యాంక్స్. బేసిక్ గా చాలా మంది అంటుంటారు ఆ లేడీస్ ని సినిమా ఫీల్డ్ లోకి పంపకూడదని, ఇక్కడ ఏదో మరీ దీన్ని బ్యాడ్ గా చెప్తుంటారు. రైతుకైనా తన సీరియల్స్ లో గానీ అలాగే ఇలాంటి షోస్ లో గానీ చాలా మంచి పేరు వచ్చింది. తను ఏదన్నా ఒక చిన్న షార్ట్ లాగా ఏదైనా యూట్యూబ్ లో ఒకటి పెడితే అది మిలియన్స్ లో వ్యూస్ వస్తాయి. అంటే ఊరకనే చూడరు కదా, అమ్మాయి అంటే ఏదో ఇష్టం ఉంటేనే చూస్తారు. అంత మంచి పేరు తెచ్చుకుంది ఆ అమ్మాయి. ఈ ఫీల్డ్ ఇంట్రెస్ట్ కాబట్టి ఇందులో ఖచ్చితంగా ఇంకా సూపర్ సక్సెస్ అవుద్ది. మీరు ఎంకరేజ్ చేయాలి కంపల్సరీ.
జతిన్ గారు మీరు ఇక్కడికి వచ్చారు అని అంటేనే ఇట్ మీన్స్ దట్ యు యాక్సెప్టెడ్. ఆ పెద్ద మనసు మీరు చేసుకున్నందుకు మీకు థ్యాంక్ యూ. And wishing you both very happy Rakhi. Yeah, thank you అండి. Thank you. సో రక్షాబంధన్ మేము సూపర్ డూపర్ ఫెంటాస్టిక్ గా ఎంజాయ్ చేసాము. హలో బ్రదర్స్ అందరికి, సిస్టర్స్ అందరికి, ప్రతి ఒక్కరికి కూడా రాఖీ శుభాకాంక్షలు. అండ్ నవీన్ గారు ఎలా అనిపించింది మా ఈ ఈవెంట్ లో పాల్గొనడం గానీ, ఈ ప్రేమ అనురాగాలు చూడడం గానీ? సడన్ గా గారు అంటున్నాడు. బావా ఎలా అనిపించింది బావా? ఇది బాగుంది. మీరు అది ఫిక్స్ అయ్యారా? చాలా థ్యాంక్స్ ఈ స్పెషల్ ఒకేషన్ మీద నన్ను ఇన్వైట్ చేయడం, ప్లస్ రక్షాబంధన్ రోజు స్టేజ్ మీద సిస్టర్స్ ఆ ఫీలింగ్ చూస్తూ నిజంగా చాలా మా సిస్టర్స్ ని మిస్ అయ్యాను. ఐ విష్ ఆల్ ద బ్రదర్స్ ఇన్ దిస్ వరల్డ్ బీ స్ట్రాంగ్, స్టాండ్ స్ట్రాంగ్ విత్ యువర్ సిస్టర్స్. వాళ్ళు ఆశించేది ఒకటే, చిన్న చిన్న కోరికలు ఉంటాయి వాళ్ళకంతే. ఆ చిన్న కోరికలు మనం తీర్చేసాం అనుకోండి, పెద్దవి కోరికలు ఉన్నా వాళ్ళ మమ్మల్ని అడగరు. సో అలాంటి సిస్టర్స్ వి హ్యావ్ హియర్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఈటీవీ అండ్ థ్యాంక్ యూ టు ద హోల్ షో. యూ గైస్ ఆర్ వెరీ వెరీ టాలెంటెడ్ నిజంగా. అండ్ ఐ ప్రే గాడ్ మీరు వేసే ప్రతి అడుగులో దేవుడు మీకు ఎప్పుడు అనుగ్రహించాలి అండ్ తల్లిదండ్రుల ఆశీస్సులు ఉండాలి ఎప్పుడు. థ్యాంక్ యూ. ప్రతి అమ్మాయికి అటు అక్క కానివ్వండి, చెల్లి కానివ్వండి, ఎంత ధైర్యంగా ఉండాలంటే వాళ్ళు కాలర్ ఎగరేసుకొని నాకు నా అన్నయ్య ఉన్నాడు లేదా నా తమ్ముడు ఉన్నాడు అనంత ప్రేమని గాని ధైర్యాన్ని గాని మీరు అందరూ వాళ్ళకి ఇవ్వాలి అని కోరుకుంటూ దిస్ ఇస్ ఇట్. మళ్ళీ ఇంకో ఈవెంట్ లో కలుసుకుందాం. చూస్తూనే ఉండండి ఈటీవీ. టాటా బై బై ఫ్రమ్ ఆల్ ఆఫ్ us.